శ్రీరామ్ గారు అండ్ డైరెక్టర్ కృష్ణ గారు అండ్ అఫ్ కోర్స్ మన జీ తెలుగు Z5 మనకి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హ్యాట్రిక్ని అందుకున్నారు. సో హార్టీ కంగ్రాచులేషన్స్. సో నా దృష్టి అంతా అటువైపే ఉందన్నమాట. సార్ రాజీవ్ సార్, నేను మిమ్మల్ని అక్కడ వెతుక్కుంటున్నాను, ఎక్కడా కనిపించట్లేదు ఏంటని. సార్ ఇక్కడ రండి సార్ ప్లీజ్. కొంచెం మనం మాట్లాడుకోవాల్సిన చాలా ఉన్నాయి, మీరు మధ్యలో కూర్చోండి చెప్తా. లేదు యా ఆఫ్ కోర్స్. సో మా ప్రసాద్ రావు గారు, మా డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు గారు అండ్ అఫ్ కోర్స్ మా రెబెకా జోసెఫ్ ద డైనమిక్ పోలీస్ ఆఫీసర్ ఈజ్ హియర్. సో చాలా చాలా అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ అండి. నిజంగా మనం బ్యాక్ టు బ్యాక్ ఒక బింజ్ వాచ్ చేసినప్పుడు కథ, స్క్రీన్ ప్లే, టేకింగ్ ఇవన్నీ మనల్ని ఎంత కూర్చోపెడతాయో ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్ కూడా డెఫినెట్గా అంతే బాగా కూర్చోపెడుతుంది ఈ సినిమాలో, ఈ సిరీస్లో. అఫ్ కోర్స్ ఇది సినిమాటిక్ ఎక్స్పీరియన్సే కాబట్టి మనకు సినిమా అని వస్తుంది డెఫినెట్గా. బట్ ఎస్, వెంకట్ శ్రీరామ్ గారు ఎక్కడ ఉన్నా సరే ముందుకొచ్చి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, సో ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు వెంకట్ శ్రీరామ్ గారు, కృష్ణ గారు అండ్ Z5 తెలుగు టీమ్. హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్. కేవలం 72 గంటల్లో 75 మిలియన్ వ్యూస్, ఒక వారంలో 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్. సో మామూలు రికార్డు కాదు ఇది Z5లో. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్. సో డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుట లేదు. నిజంగా ఇంట్లో కూర్చుని చూడాలి, ఏదైనా ఒక మంచి ఎక్స్పీరియన్స్ రావాలి అనుకుంటున్న ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ కూడా ఇదొక బ్యూటిఫుల్ అండ్ మీనింగ్ఫుల్ సిరీస్ అని చెప్పాలండి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు టౌన్స్ నుంచి, ఊర్ల నుంచి ఎంతోమంది అమ్మాయిలు, మనకి ఇక్కడ ఇన్ని హాస్టల్స్ హైదరాబాద్లో మనం చూస్తున్నామని అంటే అంతమంది పేరెంట్స్ ధైర్యం చేసి ఇక్కడికి పంపిస్తున్నారనే అర్థం. సో నాకు తెలిసి అంతమంది కూడా ఆ ఎమోషన్తో రిలేట్ అవుతూ, కనెక్ట్ అవుతూ ఉంటారు. సో ఒక తండ్రి బాధ్యత, ఆ పెయిన్, ఆ భయము అన్నీ ఎలా ఉంటాయి, ఒక కూతుర్ని ఇంత దూరం పంపించినప్పుడు, ఒక ఉద్యోగం కోసం పంపించినప్పుడు లేదా చదువు కోసం పంపించినప్పుడు అన్నది చాలా రిలేటబుల్ ఎలిమెంట్ని, ఎమోషన్ని మనకు అంతే అద్భుతంగా ట్రాన్స్ఫర్ చేశారు స్క్రీన్ పైన. నిజంగా రాజీవ్ కనకాల గారు, వెరీ 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 హ్యాపీ టు సీ యూ బ్యాక్ విత్ దిస్ కైండ్ ఆఫ్ రోల్ అండి. అంటే వీ ఆల్ నో మీ క్యాలిబర్ ఏంటి, మీ పొటెన్షియల్ ఏంటి యాజ్ అన్ యాక్టర్ అని. బట్ కాలం మధ్యలో కొంచెం మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది. బట్ ఫైనల్లీ ప్రసాద్ రావుగా మిమ్మల్ని ఈ సిరీస్లో చూసినప్పుడు అండ్ ఎస్పెషల్లీ ఎస్ అఫ్ కోర్స్ ద క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ కృష్ణ గారు. అండ్ లాస్ట్ 2 ఎపిసోడ్స్లో ఆయన చూపించిన నట విశ్వరూపం మామూలుగా లేదు రాజీవ్ కనకాల గారిది. అసలు ద ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ బై రాజీవ్ కనకాల గారు. జస్ట్ మమ్మల్ని అలా కూర్చోపెట్టేశారు ఎమోషన్ తోటి. సో చాలా షేడ్స్ కూడా ఉన్నాయి, చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో చాలా డిఫరెంట్ అండ్ ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ షేడ్స్ తోటి రాజీవ్ కనకాల గారి పర్ఫార్మెన్స్తో మనం మెస్మరైజ్ అయిపోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ ఉదయ్ భాను గారు, ఆవిడ స్క్రీన్ ప్రెజెన్సే చాలు అలా కళ్ళు అలా స్క్రీన్ పైకి ఉండేలా చేయడానికి. బట్ ఐ థింక్ పోలీస్ ఆఫీసర్ రోల్ని కూడా ఇంత గ్రేస్ఫుల్గా చేయొచ్చు అని ప్రూవ్ చేశారు ఉదయ్ భాను గారు అని చెప్పాలి. ఎంత బ్యూటిఫుల్గా అటు ఆ డిగ్నిటీని బ్యాలెన్స్ చేస్తూనే ఆ టెన్షన్, ఆ ఎమోషన్ అన్నిటినీ కూడా చాలా అద్భుతంగా క్యారీ చేశారు ఉదయ్ భాను గారు. ఇట్ వాజ్ బ్లిస్ వాచింగ్ యూ ఆన్ స్క్రీన్. నిజంగా భలే అనిపించింది. అండ్ అఫ్ కోర్స్ మా స్వాతిగానే గుర్తుండిపోతావేమో కదా. యూ బాట్ దట్ ఇన్నోసెన్స్ ఇన్ టు ద క్యారెక్టర్ కదా. చాలు మాకు ఆ మొత్తం ఎమోషన్కి కనెక్ట్ అయిపోవడానికి ద ఇన్నోసెన్స్ యూ గాట్ ఇన్ దిస్ రోల్ చాలా చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా ఒక ఆడియన్స్కి బింజ్ వాచ్ ఖచ్చితంగా చేస్తారు అన్న గ్యారంటీ లైవ్ ఎగ్జాంపుల్గా నేనే అండి చెప్పాలి. ఎందుకంటే మాకు ప్రీమియర్స్ అప్పుడు 2 ఎపిసోడ్లు వేశారండి. ఆ తర్వాత మాకు 4 రోజుల గ్యాప్ వచ్చింది. నేను రోజు డేట్ చూసుకుంటున్నా, 27th అని. సో Z5లో ఆ మిగిలిన ఎపిసోడ్లు ఎప్పుడెప్పుడు చూడాలా అని నేనే ఎదురు చూసేలా చేసిందనమాట, సెకండ్ ఎపిసోడ్ కూడా అయిపోయిన తర్వాత. కాబట్టి మీరు జస్ట్ Z5 తెలుగు ఓపెన్ చేసి, డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు ఓపెన్ చేసి ఒక ఫస్ట్ ఎపిసోడ్ చూడండి అంతే. మిగతావి చూడమని నేను చెప్పక్కర్లేదు, ఆటోమేటిక్గా మీరే చూస్తారనమాట. సో అలా ఎవ్రీ ఎపిసోడ్ హుక్ చేస్తూ మనల్ని చివరి దాకా కూర్చోపెట్టింది. చివరి దాకా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక మెసేజ్ కూడా, అంటే మెసేజ్ అంటే ఒక ప్రీచీ మెసేజ్ కాకపోయినా
డెఫినెట్గా ఒక పేరెంట్స్కి చిల్డ్రన్కి మధ్య ఎలాంటి బాండింగ్ ఉండాలి, ఎలాంటి ఒక ఓపెన్ డిస్కషన్స్ ఉండాలి, ఇలాంటివన్నీ కూడా ఒక్కసారి ఆలోచించేలాగా మాత్రం డెఫినెట్గా చేశారు అని చెప్పాలి. సో అంత ప్రొఫౌండ్ కథని మా ముందుకు తీసుకొచ్చారు కృష్ణ గారు, చాలా చాలా అద్భుతంగా. అగైన్ అఫ్ కోర్స్ రెక్కీ విరాటపాలెం తర్వాత మీ నుంచి డెఫినెట్గా ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రాజెక్ట్ అని కూడా చెప్పొచ్చు. ఇలాంటివి ఇంకా మీ కాంబినేషన్లో రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాజీవ్ కనకాల గారు, ఉదయ్ భాను గారు పార్ట్ 2 కూడా అప్పుడు ఏదో డిస్కషన్ జరిగినట్టు గుర్తు. మరి అవి కూడా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయేమో తెలుసుకోవాలి మనం. ఎస్, యా. ప్రసాద్ రావు గారు లాస్ట్లో మాకు కనిపించిన ఆ ఎమోషన్తో చూస్తే ఇక్కడ ఆగలేదని. యా, ఉదయ్ భాను గారు కథ కూడా చెప్పేస్తున్నారు. మొత్తం ఒక ఫ్లో వెళ్ళిపోతుంది సెకండ్ సీక్వెల్కి కూడా. బట్ ఐఎమ్ ష్యూర్ దీనికి ఆ స్కోప్ కూడా ఉందనిపిస్తుంది. లెట్స్ సీ, వి నెవర్ నో. అండ్ బిందు చంద్రమౌళి గారు, అబ్బా సూపర్ పర్ఫార్మెన్స్ అండి. ఒక మదర్గా వీ కెన్ జస్ట్ అండర్స్టాండ్ దట్ పెయిన్ త్రూ యూ అనమాట. ఎస్పెషల్లీ ఆ టీవీలో న్యూస్ చూసినప్పుడు మీరు చూసారా పర్ఫార్మెన్స్. ఓ మై గాడ్, సూపర్బ్ రియాక్షన్ అసలు. ఎస్, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సిరీస్లో మనకి కనిపించే ప్రతి చిన్న పాత్ర, ప్రతి ఇంపార్టెంట్ క్యారెక్టర్ కూడా మనకి గుర్తుండిపోయే రేంజ్లోనే ఉంటుంది. అంత అద్భుతంగా ఈచ్ అండ్ ఎవ్రీబడి హ్యాస్ పర్ఫార్మ్డ్. మిస్సింగ్ గాయత్రి భార్గవి గారు హియర్ టుడే. సో గాయత్రి భార్గవి గారు కూడా మళ్ళీ చాలా కాలం తర్వాత మనందరికీ గుర్తుండిపోయే రోల్ కనిపించబోతున్నారు. సో ఎస్, మరి ఇంత మంచి వెబ్ సిరీస్ని మనకు అందించి ఈరోజు ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ని మరోసారి అందుకున్నటువంటి టీమ్ని ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేసి వారికి ఎలాంటి రెస్పాన్సెస్ వస్తున్నాయి ఇవన్నీ కూడా తెలుసుకుందాం మనం. సో ఎస్, టు స్టార్ట్ విత్ వెంకట్ శ్రీరామ్ గారు, ప్రొడ్యూసర్ గారే ముందు ఉండాలండి. ఎస్, సౌత్ ఇండియన్ స్క్రీన్స్ బ్యానర్ పైన ముచ్చటగా మూడోసారి తెలుగు జీ5తో కలిసి బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి వెంకట్ శ్రీరామ్ గారు, హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ డెఫినెట్గా ఇదే టైంలో మాకు తెలుగు జీ5 నుంచి జయంత్ రాఘవన్ గారు కూడా వేదిక పైన ఉంటే బాగుంటుంది. సో డెఫినెట్లీ వెల్కమింగ్ వైస్ ప్రెసిడెంట్. ఎస్, జయంత్ గారు, ఐ థింక్ వీఆర్ మిస్సింగ్ అనురాధ మ్యామ్ టుడే యాజ్ వెల్. మ్యామ్, హార్టీ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ హియర్. సో డెఫినెట్గా మీ సెలెక్షన్ ఆఫ్ స్క్రిప్ట్స్ కానివ్వండి, మీ సెలెక్షన్ ఆఫ్ యువర్ ఐ ఫర్ టాలెంట్ కానివ్వండి, మాకు ప్రతిసారి కనిపిస్తూనే ఉంటుంది. అలాగా ఈసారి మేము డాటర్ ఆఫ్ ప్రసాద్ రావులో కూడా చూసాము. సో ఎస్, మరి ఈ కంటెంట్లో మా డార్లింగ్ పాప ఇక్కడే ఉంది. ఒకసారి స్టేజ్ పైకి వచ్చేసేవా. అమ్మ, ఎంత భయపెట్టావో తెలుసా నువ్వు. ఓకే. అండ్ మాకు యాక్చువల్గా ఈ సిరీస్లో కనిపించిన చాలామంది యాక్టర్స్ ఇక్కడ ఉన్నారు. హాస్టల్ గర్ల్స్, లాస్ట్ టైం నేను పిలిచేసరికి మీరు కింద ఉన్నారు కదా, రండి మీరు ఇప్పుడు స్టేజ్ పైకి ముందే పిలుస్తున్నా. సో మా హాస్టల్ గర్ల్స్ చరిష్మా, సంధ్య అండ్ అక్షయ ఇక్కడే ఉన్నారు. ఆల్సో వీ హ్యావ్ ప్రవీణ గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఈ సినిమాలో, ఐ మీన్ ఈ సిరీస్లో న్యూస్ యాంకర్గా కనిపించారు. అండ్ సాయిరాజ్ గారు, ఎస్ఐ సాయిరాజ్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. సో రెబెకా జోసెఫ్తో పాటు మనకి త్రూ అవుట్గా కనిపించిన సాయిరాజ్ గారు ఇస్ హియర్. అండ్ నాయుడు గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రెక్కీ నాయుడు గారు అని పిలుచుకుంటూ ఈసారి డ్రైవర్గా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇమోషన్స్ని కూడా క్యారీ చేశారు ఆయన. సో ప్లీజ్ వెల్కమ్ అండి. అలాగే మా డాక్టర్ గారు, ఒరిజినల్ ప్రసాదరావు గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. రాజ్ సత్య గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. సో స్వాతి మేనమామగా మనకు కనిపించిన రాజ్ సత్య గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ శృతి గారు వచ్చారా, డైలాగ్ రైటర్ శృతి గారు, ప్లీజ్ వెల్కమ్. అండ్ డిఓపి రామ్ కే మహేష్ గారు వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ శ్రీరామ్ మద్దూరి గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో కృష్ణ గారు అనగానే మనకి ఈ టీము, ఈ అవుట్పుట్ డెఫినెట్గా చాలా పెద్ద ఎసెట్స్ అనమాట. సో ఎస్, ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయకుండా బిందు చంద్రమౌళి గారిని వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. సో ఈ సిరీస్లో మదర్ రోల్లో చాలా చాలా రిలేటబుల్గా, చాలా ఇమోషనల్గా మన ముందుకి వచ్చినటువంటి బిందు చంద్రమౌళి గారికి వెల్కమ్ చెప్పేస్తూ,
ఐ థింక్ కోటేశ్వరరావు గారు కూడా ఇక్కడే ఉన్నారు. డీజీపీ కోటేశ్వరరావు గారు. సార్ మిమ్మల్ని బయట కూడా డీజీపీ అనే అనుకుంటారు కదా సార్ ఎవరైనా చూస్తే. యూ జస్ట్ క్యారీ దట్ ఆరా ఆల్ ద టైమ్ నిజంగా. అదే ఈశ్వర్ గారు, కానిస్టేబుల్గా కనిపించిన ఈశ్వర్ గారు, ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్. ఓకే, అండ్ నౌ డైరెక్టర్ గారికి గట్టిగా చప్పట్లతో వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. కృష్ణ గారు మరొకసారి ఫ్యామిలీ ఆడియన్స్ని అటు ఇమోషనల్ గురి చేస్తూనే ఇటు థ్రిల్లింగ్గా చివరి వరకు కూర్చోపెట్టినటువంటి మా స్క్రీన్ ప్లే రైటర్ అండ్ డైరెక్టర్ కృష్ణ గారు ఈజ్ ఆన్ స్టేజ్. అండ్ ఇప్పుడు ఆలస్యం చేయకుండా మన స్వాతి టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. వాసంతిక చాలా చాలా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, చాలా మంచి గుర్తుండిపోయే పర్ఫార్మెన్స్తో మన ముందుకు వచ్చింది. సిద్ధు గారు అండ్ హిరణ్మయి గారు ఫ్రమ్ తెలుగు Z5 టీమ్, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ధనుంజయ్ గారు, కో డైరెక్టర్ ధనుంజయ్ గారిని వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. సో ధనుంజయ్ గారు కథ అందించగా డైరెక్టర్ గారు స్క్రీన్ ప్లే చేసి డైరెక్షన్ చేయడం. ఓకే, దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్. ఓకే, ప్లీజ్ వెల్కమ్. ఓకే, మరి ఆలస్యం చేయకుండా సడన్గా మాకు రెబెకా జోసెఫ్గా చూసి సిరీస్లో ఇప్పుడు మళ్ళీ సడన్గా చూడగానే అందాలలో అన్నట్టుగా అనిపిస్తుంది. మొత్తం మారిపోయింది ఇక్కడ సీన్. బట్ అవును సార్, అంటే ఐడియా రావాలి. ఓకే, సో ఆ డిస్కషన్లన్నీ ఇక్కడ మనం పెట్టుకుందాం. మరి ఆలస్యం చేయకుండా పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ అవర్ వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ ఉదయ్ భాను గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ ఎస్, ఇక మన తెలుగు ప్రేక్షకులందరం ఎప్పుడూ గర్వపడే మనందరి ఫేవరెట్ రాజీవ్ కనకాల గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. ప్రసాద్ రావుగా, మన ఇంట్లో వ్యక్తిగా, మన ఇంట్లో ఒక తండ్రిగా కనిపించినటువంటి రాజీవ్ కనకాల గారు, హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ హార్టీ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్. సో శ్రీనివాసరావు గారిని కూడా వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ప్రసాద్ రావు గారి ఫాదర్, ఎస్, చిన్నప్పుడు. ఓకే, ఒక బిగ్ గ్రూప్ పిక్చర్ ఫర్ ద మీడియా. ఓకేనా, డన్. థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా టెక్నీషియన్స్ నుంచి మొదలు పెడదాము. డిఓపి గారు ముందుకొచ్చి, రామ్ కే మహేష్ గారు మొదలు పెట్టేయండి. లేదు రండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెరీ హ్యాపీ ఈ సక్సెస్ యాక్చువల్గా. ఎందుకంటే మా ప్రొడ్యూసర్ గారు శ్రీరామ్ గారికి, మా డైరెక్టర్ కృష్ణ గారికి ఇది హ్యాట్రిక్. దాంట్లో నేను కూడా ఒక భాగమైనందుకు నాకు కూడా వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. అలాగే నన్ను ఎంతో ప్రోత్సహించే మా జయంత్ గారికి, అను మేడంకి, అందరికీ, మా ఆర్టిస్ట్ టీమ్కి అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఐమ్ ఫీల్ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి ఇక్కడ నాకే రాజ్ సత్య గారు ఇప్పుడు మాట్లాడతారు. లాస్ట్ 2 ఎపిసోడ్స్లో అసలు అదిరిపోయిందండి మీ పర్ఫార్మెన్స్ కూడా. సో ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. పాత్రికేయులకు, మీడియా మిత్రులకు, అతిథులకు నమస్కారం. ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజునే ఫిక్స్ అయిపోయిందండి. సక్సెస్ మీట్ ఉంటుంది, అప్పుడు కలుద్దాం అనుకున్నాం. అదే ఆ రోజు రానే వచ్చింది. ఇప్పుడు ఈ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాం. చాలా సంతోషంగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. ఫిబ్రవరి 27వ తారీఖు ఇది రిలీజ్ అయింది. ఆ రోజు ఉదయం 10 గంటల నుండి కాల్స్ వస్తూనే ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉంది, అద్భుతంగా ఉంది, సస్పెన్స్, థ్రిల్లింగ్. ఇన్నాళ్ళకి నీకు ఒక మంచి అవకాశం వచ్చింది, చాలా బాగా చేసావు. 2-3 సీన్స్లో అయితే మా కన్నీళ్ళు వచ్చేసినాయి అని చెప్పారు.
కొందరు 3 ఎపిసోడ్స్ చూసి చేశారు. ఇంకా ఆ తర్వాత రాత్రి 10 గంటల వరకు కాల్స్ వస్తూనే ఉన్నాయండి. అట్లనే నన్ను ఎపిసోడ్స్ చూసుకోనివ్వలేదు. నేను చూస్తుంటే కాల్స్ వస్తున్నాయి, మళ్ళీ వాళ్ళతో మాట్లాడుతున్నా. అంత సంతోషం అనిపించిందండి, అంత ఎంజాయ్ చేశాను నేను అక్కడ. ఆఖరికి మా ఓన్ సిస్టర్ కూడా కాల్ చేసి ఎయిట్ చేశారండి. అంటే ఇక్కడ నీకు బిందు చంద్రమౌళి గారితో ఆమెని కంట్రోల్ చేసే సీన్ ఒకటి ఉంటుందండి, దానికి మా సిస్టరే కనెక్ట్ అయిపోయారు. అంత బాగా చేయించారు. అంటే చేసింది నేను కదండి, డైరెక్టర్ కృష్ణ గారు చేయించారు. మేము కేవలం వాటర్ అండి అంతే. అది ఆయన గ్లాసులో వేయాలా, బాటిల్లో వేయాలా, ఎందులో వేయాలని ఇంకా అంటే ఆ పాత్ర బాట్లే ఇట్లే అంటే ఆయన వాడుకున్నారు మమ్మల్ని. ఎందుకంటే అవకాశం అందరూ ఇస్తారండి, కానీ అది బయటకు తీసేది మాత్రం మాకు చాలా ఆకలి ఉంటుంది. కానీ ఎంత ఆకలి ఉన్నా మాకు ఒక ఇడ్లీయే దొరుకుతుంది, ఓ ఫుల్ మీల్స్ తినాలని ఉంటుంది. అలాంటిది నాకు ఒక ప్లేట్ మీల్స్ పెట్టారు ఆయన, రుచికరమైంది. ఫ్యూచర్లో ఫుల్ మీల్స్ కూడా ఆయనే పెడతాడు అనుకుంటున్నాను. చాలా సంతోషం అండి. ఇంకా థ్యాంక్స్ అనేది చాలా చిన్న మాట మా కృష్ణకి నేను చెప్పేది, అంతకు మించి ఏదైనా చెప్పాలి. థ్యాంక్ యూ కృష్ణ. అలాగే మా శ్రీరామ్కి నాకు ఒక 20 సంవత్సరాల అనుబంధం ఉందండి. ఎప్పుడో చెన్నైలో ఒక ప్రాజెక్ట్లో కలిసాం, అప్పటి నుంచి ట్రావెల్ అవుతూనే ఉన్నాం. అంటే అతను కంగారుగా ఉంది నాకు, అతను మాకు రిలేషన్ కూడా. సారీ అండి, ఇంకా మాట్లాడలేకపోతున్నాను. ఆ ఫ్రెండ్షిప్, రిలేషను, ఇవన్నీ పక్కన పెడితే ఒక ప్రొడ్యూసర్గా నేను చాలా ఇష్టపడే వ్యక్తి, చాలా అభిమానిస్తాను. ఎందుకంటే దీనికి ఒక స్టార్ హీరోకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అంతమంది ఫ్యాన్స్ ఉన్నారండి మా శ్రీరామ్కి. అంటే విదేశాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అంటే మాకు తెలుసు, మా రిలేటివ్స్. సో ఇంకా మా కెమెరామ్యాన్ మహేష్ గారు, అంటే సారీ కొంచెం షేక్ అవుతుంది. సార్ స్టేజ్ పైన ఉన్నదంతా మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ. ఈ రోజు కొంచెం టెన్షన్. కెమెరాలను వదిలేసేయండి మీరు, జస్ట్ మాట్లాడేసేయండి అంతే. యా ఓకే ఓకేనండి. మా కృష్ణ ఏంటంటే స్క్రిప్ట్లో ఫస్ట్ కాపీ చూసేస్తాడు, దాన్ని మనకి చూపించేది మా మహేష్ గారు. అంటే నాకు ఆ టెర్రస్ పైన సీన్ అయితే, ఆ ట్యాంక్ దగ్గర సీన్కి రాజీవ్ గారు కళ్ళు తిరిగి పడిపోతారు. ఆయనకు కళ్ళు తిరిగినాయో లేదో కానీ నాకు కళ్ళు తిరిగినాయండి. అంటే ఆ డ్రోన్ షాట్ పెట్టి తీశారు, అది చూసి. అంటే హాస్టల్లో వాళ్ళందరూ వెళుతుంటారు, వాళ్ళతో పాటు చూసే ఆడియన్స్ కూడా అలా కారిడార్లో నడుచుకుని వెళ్ళి అలా రైట్ సైడ్ తిరిగి స్టెప్స్ ఎక్కి టెర్రస్ పైకి వెళ్ళి ట్యాంక్ వరకు ఆడియన్స్ని కూడా తీసుకెళ్ళిపోయాడు మా మహేష్. సో వాళ్ళు మా కృష్ణది మహేష్ది అనుబంధం ఎటువంటిదంటే, వాళ్ళు ఫ్రెండ్సా లేకపోతే వర్క్స్ బ్రదర్సా? ఎస్ బ్రదర్సా, లేదా తండ్రి కొడుకుల అనుబంధమా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ పేర్లు కూడా, ఇతని పేరు కృష్ణ, అతని పేరు మహేష్ అండి, అలా కలిసినాయి వాళ్ళకి. సో ఇది టీం. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన G5 మా జయంత్ సార్కి, అనురాధ మేడం గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఇంకా కో ఆర్టిస్టుల గురించి చెప్పాలంటే, మా రాజీవ్ గారు, ఆయనది నాది ఒకే వయసు ఉంటుంది, కాకపోతే ఆయన్ని చూస్తే నాకు మా నాన్నగారు గుర్తొచ్చారు. అంటే ఎందుకో చెప్తా. ఒకటి ప్రసాదరావు, మా నాన్నగారు యాళ్ళ ప్రసాదరావు, అది ఇదివరకే నేను చెప్పాను.
రెండు ఏంటంటే ఆ గెటప్ అండి, అంటే వైట్ పంచ, వైట్ షర్టు, కుంకుమ బొట్టు, కళ్ళజోడు, అంటే మా నాన్నగారు అలాగే ఉండేవారు. కాకపోతే ఆయన కొండవా వేసుకునేవారు, అదొకటి లేదు తప్పించి. అంటే నేనే కనెక్ట్ అవ్వడం కాదండి, చాలామంది అయ్యారు. రాజీవ్ గారు కూడా మొన్న చెప్పారు, మా నాన్నగారు గుర్తొచ్చారు ఆ పాత్రలో అని. అంత అద్భుతంగా చేశారండి. అంటే ప్రసాదరావు అంటే రాజీవ్, రాజీవ్ అంటే ప్రసాదరావు, ఇంక ఇది ఫిక్స్ అయిపోయిందండి, ఇంకా ఆల్టర్నేట్ లేదండి దానికి. ఇంకా ఉదయభాను గారు, ఆవిడ గురించి చెప్పక్కర్లేదు. చెప్పనా? చెప్తా. ఆవిడ గురించి ఏంటంటే అది పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అండి. అది కొంచెం స్టిఫ్గా సిన్సియర్గా చేస్తే బిగుసుకుపోయినట్టు ఉంటుంది. కొంచెం ఈజీగా చేద్దాం, క్యాజువల్గా చేద్దాం అంటే ఆ పోలీస్ జులుం, ఆ పవర్ తగ్గిపోతుంది. అటు ఎక్కువ కాకుండా ఇటు తక్కువ కాకుండా బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ వచ్చారు. ఒకవైపు పోలీస్ ఆఫీసర్గా చేస్తూనే ఒక ఆడపిల్లకి తల్లిగా కూడా ఆవిడ ఆ ఎక్స్ప్రెషన్స్లో ఆ ఎమోషన్స్, అంటే 3 డైమెన్షన్స్ అంటారు కదండి, ఫిజికల్, సోషల్, సైకలాజికల్ డైమెన్షన్స్ కరెక్ట్గా చేశారండి. మంచి పాత్ర, న్యాయం చేశారు దానికి. ఇంకా బిందు చంద్రమౌళి గారు, ఆవిడ నా సొంత తోబుట్టులాగా అయిపోయిందండి ఇక్కడ. ఆవిడకి ఏంటంటే ఆ టీవీ న్యూస్ అప్పుడు, మార్చురీ సీన్ అప్పుడు, అలాగే రాజీవ్ కనకాల గారిని కోప్పడే సీన్లో ఆవిడకి మైగ్రేన్ తలనొప్పి వచ్చేసేదండి, గట్టిగా ఏడ్చి ఒక ఇదైపోయేవారు. కాకపోతే ఎంత వర్క్ చేయాలో అంతా చేసి ఆవిడ ప్యాకప్ వరకు ఉండి ప్యాకప్ అయ్యాక వెళ్ళేవారు. అంత డెడికేషన్, అంత సిన్సియారిటీతో ఆ పాత్ర అంత చక్కగా చేశారండి ఆవిడ. ఇంకా గాయత్రి భార్గవి గారు, ఆవిడ గురించి ఎక్కువ చెప్పలేమండి ఇప్పుడు, ఎందుకంటే ఎపిసోడ్స్ ఇంకా చాలామంది చూడలేదండి. పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. నేను ఇప్పుడు అమలాపురంలో కాల్స్ చేస్తుంటే 4వ తారీఖు పెళ్లి కొడుకుని చేయడం, 5 పెళ్ళి, 8 రిసెప్షను, మేము వారం రోజుల నుంచి 10 రోజుల నుంచి శుభలేఖలు పంచడం, పెళ్లి పనుల్లో ఉన్నాం. ఇంకొక 15 రోజుల తర్వాత చూస్తాం అంటున్నారు వాళ్ళు. అందుకని అవునండి, ఆ పెళ్ళింట్లో చూస్తారు. సో అందుకని ఇంకా ఆవిడ గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఆవిడ పాత్ర ఆవిడ కరెక్ట్గా చేశారు, ప్రాపర్గా చేశారు, అదొక సంతోషం. ఇంకా మా మేనకోళ్ళు, ఏదమ్మా మేనకోళ్ళు, ఇలా మేనకోడలు స్వాతి ఎలా కనెక్ట్ అయిపోయిందంటే, మా అక్క కూతురు ఉందండి, తన పేరు కూడా స్వాతే. చిన్నప్పటి నుంచి స్కూల్కి తీసుకెళ్ళి వాళ్ళని సినిమాలకి తీసుకెళ్ళి తిప్పి స్వాతమ్మ అని పిలిచి తను కూడా నాకు సొంత మేనకోడలాగా అయిపోయింది, మా సిస్టర్ కూతురులాగా. అంతలా కనెక్ట్ అయిపోయిందండి, ఒక దేవుడిచ్చిన మేనకోడలు అంతే. అది చాలా బాగా, అంతే. లేదా శ్రీరామ్ ఇచ్చిన జీ ఇచ్చిన మేనకోడలు. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ అమ్మా, ఆల్ ది బెస్ట్, బ్రైట్ ఫ్యూచర్ ఉంది అమ్మాయికి. గాడ్ బ్లెస్ యూ. ఇంకెవరినైనా మర్చిపోయామండి? సార్ నన్ను తప్ప అందరినీ కవర్ చేశారు. లేదు, మా రెక్కి నాయుడు గారు ఉన్నారు. ఉన్నారా ఇంకా? రెక్కి నాయుడు గారు ఎవరికి మిగిల్చమండి. మా డ్రైవర్ క్యారెక్టర్ చేశారు. ఇంకా ఒకసారి రండి నాయుడు గారు. అంటే నాకు నెల్లూరు స్లాంగ్ కూడా నేర్పింది ఈయనేనండి. ఆ డబ్బింగ్లో కూడా తినే ఉండి చెప్పాడు. లొకేషన్లో కూడా ఈయనే నాకు నెల్లూరు స్లాంగ్ ప్రతి ఒక్క మాట చెప్పాడండి. సో మా కో ఆర్టిస్ట్, మంచి ఆర్టిస్ట్, చాలాసార్లు కలిసి పనిచేసాం. ఈ సిరీస్లో కూడా కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా మా సాయిరాజ్ గారు, ఇంకా మిగిలిన కో ఆర్టిస్టులు అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. కలిసి పనిచేసాం. ఇంకా మా రాజీవ్ గారితో ఇంకా ఎన్నో ప్రాజెక్టులు చేయాలి. నేను ఒక ఫ్రెండ్గా, అన్నదమ్ములుగా, విరోధులుగా, వియ్యంకులుగా రకరకాల పాత్రలు చేయాలని కోరుకుంటున్నాను. తండ్రిగా కాదు, అన్నం ఎందుకంటే సమకాలికలు కదా, తండ్రిగా అన్నం అవునులేండి. అవును, ప్రకాష్ రాజ్ కూడా అంతే కదా. ఈవిడ ఇంటెత్తుంది ఈవిడ. సో ఇంకా మా కాలేజీ గర్ల్స్ అంతా అందరూ, అంటే టీం అంతా కరెక్ట్గా అమిరిందండి. ఇది
ఇది ఏంటంటే మొత్తం ఒక సక్సెస్ టీం అండి ఇది. ఇంకా ప్రసాద్ గురించి చెప్పాలంటే ప్రసాదరావు అనే పేరులోనే ఒక సక్సెస్ ఉందండి. మన ఎల్వి ప్రసాద్ గారి దగ్గర నుంచి ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్, మన మెగాస్టార్ చిరంజీవి గారు అసలు పేరు ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్ గారు ప్రసాద్. అలాగే మొన్న జయంత్ గారు చెప్పారు, ఈ సంవత్సరం ఫస్ట్ హిట్ శివశంకర్ వరప్రసాద్, G5లో ఇప్పుడు ఓటీటీలో హిట్ ప్రసాదరావు. ఆఖరికి ఈ సక్సెస్ మీట్ జరిగే ప్లేస్ పేరు కూడా ఎస్, సరికొత్త That is- ప్రసాద్ ల్యాబ్. ఎస్, దట్ ఈజ్ పవర్ ఆఫ్ ప్రసాద్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాజ్ సత్య గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో రాజ్ సత్య గారు అందరి స్పీచ్ల్ని కవర్ చేసేసారు కాబట్టి మిగతా వాళ్ళందరూ ఇంకా క్లుప్తంగా మాట్లాడొచ్చేమో. సార్ కోటేశ్వరరావు గారు, సరే మీరు వాటర్ తాగండి, ఈలోపు మా డాక్టర్ గారు మాట్లాడతారు. డాక్టర్ ప్రసాదరావు గారు, డాక్టర్ ఆఫ్ ప్రసాదరావు గురించి మాట్లాడండి ప్లీజ్. డాక్టర్ ప్రసాద్ అని పిలుస్తున్నారండి. యాక్చువల్లీ నేను డాక్టర్ని కాదు, డాక్టర్ మొగుణ్ణి. మా ఆవిడ డాక్టరు కాబట్టి పర్వాలేదు. ఇంకా ఫస్ట్ ఐ డోంట్ వాంట్ టు మిస్ టు సే దిస్. సార్, I will not be surprised. The success may be so huge, you may be compelled to edit it to the feature film and release in theaters. That is the impact of it. It has so powerful. ఈ రోజున ఉదయం నేను బ్యాంక్కి వెళ్తే, మా ఇంటి దగ్గరే బ్యాంక్ ఆఫ్ బరోడాకి వెళ్తే, ఒక ఆఫీసరు ఆవిడ లేచి, ఏమండి ఏంటి సార్ ఇంత గొప్ప సీరియల్ నిన్న మధ్యాహ్నం ఓపెన్ చేశాను, రాత్రి 11కి ఆ సీరియల్ చూసిన తర్వాత కానీ ఇంత ఇంపాక్ట్ నేను ఎప్పుడు చూడలేదండి అని ఆవిడ ఫస్ట్ ఇది చేశారండి. ఆవిడ చెప్తుంటే పక్కన వచ్చి, అరే మీరేనా సార్ అని. ఇది ది వరల్డ్ నోస్ నౌ దట్ సినిమా, ది ఎంటర్టైన్మెంట్ ఇంకా థియేటర్స్ కాదండి, సాలిగూడులో ఇరుక్కుంది. వెబ్ సిరీసు, వెబ్ సినిమాలే. సాలిగూడులో సగం ప్రపంచం అని ఓ స్నేహితుడు కథ రాశాడు. ఇప్పుడు పూర్తి ప్రపంచం ఆ గూడులోకి వెళ్ళిపోయింది. ఇది నేను ఎక్కువగా చెప్పేది అనవసరం. ఇంకొకటండి, యాజ్ ఏ ఫిల్మ్ పర్సన్ సిన్స్ వర్కింగ్ సిన్స్ 37 years or something, I have worked with great technicians. ముఖ్యంగా చెప్పాలి అంటే కెమెరామెన్ మధు అంబట్టు, విన్సెంట్ గారు, తర్వాత వీళ్ళు మధుర ఎంవి రఘు, ఎంతోమంది మంచి స్నేహితులు నాకు. కానీ ఈయన చూపించిన వర్క్ నేను చేస్తున్నప్పుడు, ది వే హీ వాజ్ అడ్జస్టింగ్ ది షేడ్స్ అండ్ ది క్లోజప్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, అప్పుడు అనుకున్న సినిమా చూసిన తర్వాత ఈ బీ వాచింగ్ హిమ్, డెఫినెట్లీ విల్ బీ ప్రౌడ్లీ టాకింగ్ అబౌట్ హిమ్. అండ్ మీ కాంబినేషన్, మీ ఇద్దరు కాంబినేషను వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. డైరెక్టర్ గారికి నేను చాలా ఐఎమ్ గ్రేట్ఫుల్. నన్ను ఈ క్యారెక్టర్కి తీసుకోమని ఆయనకి చెప్పిన ఇతనికి కూడా అంత కృతజ్ఞుడినండి. లేకపోతే నేను టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్ ఎప్పుడు వచ్చాను, ఓన్లీ సినిమా. ఐఎమ్ సో హ్యాపీ ఎవ్రీబడి. అండ్ మేడం, ఈవిడితో యాక్ట్ చేసే అవకాశం దొరికింది నాకు, ఉదయ్ భాను గారితో. ఈ సిరీస్లో ఉన్నాను కానీ మా రాజీవ్తో యాక్ట్ చేసేది, ఆయన ఫస్ట్ పిక్చర్లో నేను ఉన్నా కానీ మీ ఇద్దరు యాక్ట్ చేసేది అవ్వలే. ఇందులోనూ ఉన్నా, ఇందులో కూడా అవ్వలా. కానీ ఏదో రోజున తప్పకుండా ఇట్ విల్ బి ఎ ఛాలెంజింగ్ థింగ్ అండ్ ఐ ఇన్వైట్ ఇట్. యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ అమ్మాయితో నేను నటించాను కానీ నటించలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి అలా ఉంటే, ఆ అమ్మాయి పడుకుంటే మీరు నటించారు, ఆ అమ్మాయి నటించలేదు. అయితే ఇప్పుడు తెర మీద చూస్తున్నప్పుడు తెలిసింది, ఇంకా
అంతే ఈ అమ్మాయి. గ్రేట్. ఈ ఈ వెబ్ సిరీస్లో ఒక అందమైన విషయం ఉందండి. ఈ దర్శకుడు తాలూకా విజన్ అండి. ఏ ఆర్టిస్ట్తో ఏ విధంగా ఎలా చూపించాలంటే ఈ క్యారెక్టర్కి ఈ ఆర్టిస్టే ఇంకొకడు లేడు అని అనిపించేశారండి. ప్రతి క్యారెక్టర్, ఈవెన్ ది హాస్టల్ గర్ల్స్, ఎవ్రీబడి. సచ్ ఏ వండర్ఫుల్ కోఆర్డినేషన్ ఆఫ్ థాట్ ప్రాసెస్. His thought process is great. I wish that happens to see the, ఎందుకంటే 2 ఎపిసోడ్సే పెద్ద తెర మీద చూసాం. ఇప్పుడు మొత్తం అంతా కూడా పెద్ద తెర మీద చూసే అవకాశం వస్తుందని నమ్మకంతో ఉన్నానండి. నమస్తే. సూపర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కోటేశ్వరరావు గారు ప్లీజ్ ఒకసారి వెళ్ళేటప్పుడు నాకు ఫోటో ఇచ్చి వెళ్ళరా, తర్వాత ఎప్పుడైనా అవసరం పడితే డీజీపీ గారు మాకు తెలుసు అని చెప్పుకుందామని. నమస్కారం అండి. ముందుగా డాటర్ స్వాతికి, అలాగే ప్రసాదరావు నా ఫ్రెండ్ రాజీవ్ గారికి, ఫాదర్ ఆఫ్ ప్రసాదరావు మా కృష్ణ గారికి, మదర్ ఆఫ్ ప్రసాదరావు శ్రీరామ్ గారికి, గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ప్రసాదరావు జి యాజమాన్యం జయంత్ గారికి. ఎందుకంటే వీళ్ళందరూ ఉండబట్టే ఈ రోజున మేము ఇలా ఉన్నాం. అయితే కృష్ణ గారి గురించి చెప్పాలంటే రెక్కీ నుంచి పనిచేస్తూ ఉన్నాను. రెక్కీ అది ఆల్మోస్ట్ కరోనా టైంలోనే వచ్చింది. అప్పటి నుంచి కూడా ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ అనేది మారిపోయింది. దాన్ని పూర్తిగా వాడుకొని ఆడియన్స్కి ఏం కావాలో జెన్యూన్గా ఇచ్చే వ్యక్తి కృష్ణ గారు. అందుకే ఈ వెబ్ సిరీస్ ఇంత పాజిటివ్ వైబ్స్ వచ్చి ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే కృష్ణ గారి గురించి ఇంకొక విషయం చెప్పాలంటే, ఆయనకి చేతికి 10 రూపాయలు ఇస్తే 100 రూపాయల పని చూపిస్తారు, 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు చూపిస్తారు. అతనికి కెపాసిటీకి క్యాలిబర్కి తగ్గటువంటి అవకాశం అతి త్వరలోనే వస్తుంది. అతన్ని మనం ఒక మంచి డైరెక్టర్గా చూడబోతున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్ కృష్ణ గారు. తర్వాత ఇక మా మహేష్ గారు డిఓపి, వారి గురించి ఇందాక చెప్పారు. ఎంత చకచకా చేసుకుంటూ వెళ్ళారో, ఎక్కడా కూడా క్లారిటీ మిస్ కాకుండా మా అందరినీ తెరపైన నిలబెట్టినటువంటి వ్యక్తి మహేష్ గారు. అలాగే ఇప్పుడు మనందరికీ తెలుసు పెద్ద సినిమాల పరిస్థితి ఎలా ఉంది, థియేటర్ల పరిస్థితి ఎలా ఉంది. కారణం ఏమిటంటే ఆడియన్స్ ఇవాళ జెన్యూన్ ఎంటర్టైన్మెంట్ కోరుకుంటూ ఉన్నారండి. అది కృష్ణ గారు ఇచ్చినటువంటి ఈ వెబ్ సిరీస్లో, అంటే నేను వారిని పొగడానికి చెప్పడం లేదు. ఇప్పుడు సినిమా చూస్తే మనమే చెప్పేస్తున్నాం, అందులో ఫైట్కి ఎన్ని రోప్స్ కట్టి ఎలా లేపామో సినిమా మేకింగ్ పేరుతోటి. అలాగే గ్రాఫిక్స్ ఎలా చేసామో చూపిస్తున్నాం. ఈ మధ్యన హీరోకి కూడా డూపును పెట్టి చూపిస్తూ ఉంటే ఇక సినిమా పైన ఇంట్రెస్ట్ ఏముంటుంది. అందుకే ఇటువంటి జెన్యూన్ వెబ్ సిరీస్ని ఆడియన్స్ కోరుకుంటూ ఉన్నారు. ఇటువంటి వాడికి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా నా విషెస్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరన్నా మర్చిపోతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు బిందు చంద్రమౌళి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ నన్ను ముందే పిలిచినందుకు. నమస్కారం అందరికీ. నాకు ప్రివ్యూ అప్పుడు రాలేదు, సో మాట్లాడే అవకాశం రాలేదు. సో అలా అని ఈరోజు నేను ఎక్కువసేపు తీసుకొని మాట్లాడడానికి. అందరూ చెప్పినట్టు ఇట్స్ వీఆర్ వెరీ లక్కీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ వెబ్ సిరీస్. కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాస్టింగ్ మీ ఫర్ దిస్ క్యారెక్టర్. థ్యాంక్స్ అండి. ఆయన ఆలోచన విధానము, అది డైరెక్షన్, అది చూసినప్పుడు చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఎందుకంటే ఆయనకి ఎగ్జాక్ట్గా ఏం కావాలి, ఆ సీన్లో ఏం కావాలి, ఏది క్లోజప్స్ కావాలి, ఏది వైట్ కావాలి, ఎంత క్లారిటీగా తెలుసు అంటే కృష్ణ సార్కి. ఇట్స్ లైక్ ఆయన ఒక వర్డ్ వాడారు సెట్లో, నాకు బాగా గుర్తుండిపోయింది అది మైండ్లో, జాగ్రఫీ ఆఫ్ ద సీన్ అని. ఆయన ఫేవరెట్ వర్డ్. ఆయన ఏదని చెప్తే ఒక్కసారి జాగ్రఫీ ఆఫ్ ద సీన్ చూసుకుందాం అంటారు. జాగ్రఫీ ఆఫ్ ద సీన్ చూసుకోగానే ఆయనకి తెలిసిపోతుంది అనమాట, ఎడిట్లో ఎలా వస్తుంది, కట్ ఎలా వస్తుంది, ఇమోషన్ ఎలా వర్కౌట్ అవుతుందని. సో ఇంతే కావాలి నాకు, ఇంతకంటే ఎక్కువ వద్దు, ఇది ఇంతవరకే కావాలని చాలా క్లారిటీగా చెప్తారు. సో అండ్ అది అది ఆ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత వెళ్ళి వెబ్ సిరీస్ చూసిన తర్వాత అర్థమైంది దాని రిజల్ట్ అనేది ఆ సిరీస్లో కనిపించింది. అది ఎంత గ్రిప్పింగ్గా, ఎంత కాంపాక్ట్గా, ఎంత క్లారిటీగా ఉంది అంటే ఆ వెబ్ సిరీస్ బింజ్ వాచ్ చేయడానికి మెయిన్ రీజన్ అదే. సో వండర్ఫుల్ సార్, ఇట్స్ అమేజింగ్ టు వాచ్ యూ వర్క్. అండ్ డిఓపి గారు, థ్యాంక్ యూ సో మచ్. నేను మోస్ట్లీ ఏడుస్తూనే ఉన్నాను. నా ఏడుపులో కూడా నన్ను చూడబుల్గా చేసినందుకు చాలా థ్యాంక్స్.
అండ్ మై డార్లింగ్ స్వాతి. సో తనతో ఉన్న కనెక్షన్ అండ్ ఇమోషన్ అది ఎస్టాబ్లిష్ అయినందుకేనేమో ఆ ఇమోషన్ అంత న్యాచురల్గా అంత రియలిస్టిక్గా వచ్చింది. వండర్ఫుల్ స్వీట్ హార్ట్, ఇట్ వాజ్ సో లవ్లీ తనతో సెట్స్లో గడపడము. అండ్ ఇస్ ఎ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అండ్ అప్కమింగ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్. అండ్ రాజీవ్ గారి గురించి అయితే చెప్పక్కర్లేదు. ఆయన రేంజ్ ఆఫ్ ఇమోషన్స్ అన్నీ కృష్ణ సార్ దీంట్లో ఒక్కసారిగా మనకి గుర్తు చేసేసారు. మర్చిపోయారా రాజీవ్ గారు ఏ కైండ్ ఆఫ్ యాక్టరో? చూపిస్తాను మళ్ళీ ఒకసారి మీకు రిమైండ్ అని, స్టార్టింగ్ టు ఎండ్ ఒక్కసారి అన్ని రేంజ్ ఒక్కసారి చూపించేశారనమాట రాజీవ్ గారివి. సో రాజీవ్ గారి క్యారెక్టర్ చూసినప్పుడు యాక్టర్స్ లైక్ మీ కొంచెం గ్రీడీ అవుతారనమాట. అబ్బాయి ఎవరైనా నాకు ఇలాంటిది రాస్తే ఎంత బాగుండు అని. సో ఆ కైండ్ ఆఫ్ కుళ్ళు తెప్పించేశారు ఈ క్యారెక్టర్లో. ఆ రేంజ్ ఆఫ్ ఇమోషన్స్ ఆబ్వియస్లీ ఆయన ఎబిలిటీ. ఏంటి సార్? ఆబ్వియస్లీ మీ గురించే సార్, మాకు కూడా రాయండి సార్ మంచి మంచివి. వి విమెన్ ఆర్ ఆల్సో రెడీ టు డూ రేంజ్ ఆఫ్ ఇమోషన్స్ అండ్ ఎస్టాబ్లిష్, రైట్ ఉదయ్ భాను? సో అండ్ కమింగ్ టు ఉదయ్ భాను, యాక్చువల్లీ నేను తనకి సెట్లో కూడా చెప్పాను, ఐ బీన్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హర్ సిన్స్ షీ వాజ్ ఆన్ స్క్రీన్ యాజ్ అన్ యాంకర్, అండ్ ఇట్ వాజ్ వండర్ఫుల్ టు బీ విత్ హర్ ఆన్ ద సెట్. అండ్ షీఈస్ ఎ బ్రిలియంట్ ఉమెన్, an individual and an actress also. Something ఆ స్క్రీన్ మీదకి తను రాగానే ఒక టైప్ ఆఫ్ చామ్ వచ్చేస్తుంది ఆ స్క్రీన్ మీద. సో షీఈస్ ఆల్వేస్ ఎవర్ చార్మింగ్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్, ఆన్ ద రీల్ అండ్ ఇన్ ద రియల్. ఇట్స్ లవ్లీ టు వర్క్ విత్ యూ. అండ్ మా ప్రొడ్యూసర్ శ్రీరామ్ గారికి థ్యాంక్స్ ఎ లాట్ అండి. మీరు నాకు యాక్టర్ కిందనే తెలుసు ముందర, దీంతో మా ప్రొడ్యూసర్ కింద కూడా నాకు పరిచయం అయ్యారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాస్టింగ్ మీ అండ్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మన సత్య గారు, జమ్ని సురేష్ గారు, మా అన్నయ్యలు, వాళ్ళతో వర్క్ చేయడం కూడా చాలా బాగుండింది. ఇట్ వాజ్ వండర్ఫుల్, మంచి సపోర్ట్ ఇచ్చారు. ఆయన చెప్పినట్టు సెట్లో చక్కని సపోర్ట్ అండ్ చక్కని ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేశారు. సో ఇట్ వాజ్ బ్రిలియంట్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ద జీ5కి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. జయంత్ గారు, అనురాధ గారు అండ్ ద ఎంటైర్ జీ5 ఫ్యామిలీ, బికాజ్ నాకు వండర్ఫుల్ క్యారెక్టర్స్ ఇచ్చిన జీ5ఏ. వ్యవస్థ కానీ, పరువు కానీ, ప్లస్ ఇప్పుడు డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు గారు. సో జీ5 హిట్ సిరీస్ అన్నిట్లోనూ నాకు డిఫరెంట్ వర్సటైల్ క్యారెక్టర్స్ చేసే అవకాశం ఇచ్చి జీ5. సో జీ5 ఆల్వేస్ ఎంకరేజెస్ బ్రిలియంట్ స్క్రిప్ట్స్, అండ్ వాళ్ళ స్క్రిప్ట్స్ అన్నిట్లోనూ విమెన్ క్యారెక్టర్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఆ వర్సటాలిటీని ఎంకరేజ్ చేసి ఆ వర్సటైల్ క్యారెక్టర్స్ని తీసుకొచ్చి నాకు అవకాశం ఇచ్చినందుకు ఐ థింక్ ఐ ఫీల్ వెరీ ఇమోషనలీ అండ్ జెన్యూన్లీ కనెక్టెడ్ టు తెలుగు జీ5. సో థ్యాంక్ యూ జీ5 వెరీ మచ్ ఫర్ దాట్. అండ్ కమింగ్ టు ద సిరీస్, మంచి మెసేజ్ ఓరియంటెడ్. సో ఇది గ్రిప్పింగ్ సిరీస్ బట్ ఆల్సో వెరీ థాట్ ప్రొవోకింగ్. సో ఆ సిరీస్లో చెప్పినట్టు కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ వాట్ ఐ ఆల్వేస్ బిలీవ్డ్. సో పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా కమ్యూనికేటింగ్ వాట్ యూ ఫీల్ ఈజ్ వాట్ will establish relationship and also make people, come out of their depressions and mental health issues. So manandaram properగా, క్లారిటీగా, క్లియర్గా పేరెంట్స్తో అయినా సరే, ఎనీ రిలేషన్షిప్స్తో అయినా, స్పౌజెస్తో అయినా సరే, ఫ్రెండ్స్తో అయినా సరే క్లారిటీగా కమ్యూనికేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఐ థింక్ ఆ మెసేజ్ ఈ వెబ్ సిరీస్ చాలా క్లారిటీగా ఇస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ ఎంకరేజింగ్ సచ్ వండర్ఫుల్ కంటెంట్. సూపర్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్, ఇప్పుడు స్వాతి, ఎస్ వాసంతిక స్పీచ్. ఎస్, స్వాతి మాటలు వినిద్దాం. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రతిసారి వచ్చి మమ్మల్ని ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు వీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. అండ్ ముందుగా నేను సిరీస్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరి రెస్పాన్సెస్ విన్నాను, వచ్చాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ యు ఆర్ గివింగ్ అస్. అండ్ చూడని వాళ్ళు పక్కా వెళ్ళి చూడండి. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ మెసేజ్ ఓరియంటెడ్ సిరీస్. ఇది ఓన్లీ పిల్లలకే కాదు, నాట్ ఓన్లీ అంటే లైక్ అమ్మాయిలకి కాదు, ఈవెన్ పేరెంట్స్కి. అమ్మాయిలు అన్నీ చెప్పుకోవాలి వాళ్ళ పేరెంట్స్కి అనేదే కాదు, పేరెంట్స్ కూడా యూ షుడ్ బీ మోర్ సపోర్టివ్. అంటే ప్రతి ఇంట్లో ఒకటేలాగా ఉండదు ఆబ్వియస్లీ. సో పేరెంట్స్ కూడా యూ షుడ్ బికమ్ మోర్ సపోర్టివ్, లిసన్ టు యువర్ కిడ్స్, సో దట్ మరొక స్వాతి
స్టోరీ బయటికి రాదు. సో స్వాతికి జరిగినట్టు ఇంకా బయట మళ్ళీ జరగద్దు అనుకుంటే ప్లీజ్ లిసన్ టు యువర్ కిడ్స్. అండ్ కిడ్స్ కూడా మీరు అన్నీ షేర్ చేసుకోవాలి మీ పేరెంట్స్తో. సో ట్రై టు బికమ్ లైక్ దాట్. అండ్ మా సిరీస్ చూడండి, చూసిన తర్వాత మీరే ఆబ్వియస్లీ అరే ఒక్కసారి నాన్నకు కాల్ చేద్దాం, లేకపోతే ఒకసారి అమ్మకు కాల్ చేద్దాం అన్న ఫీలింగ్ మీకు కూడా వస్తుంది. సో మన సొసైటీ అంతా మంచిగా ఉండాలంటే దే షుడ్ బి గుడ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ ఇస్ ద కీ అంటారు అందుకే. సో హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ విత్ యువర్ ఫ్యామిలీ. షేర్ ఎవ్రీథింగ్ విత్ అట్లీస్ట్ సమ్ పర్సన్, యువర్ థాట్స్ అండ్ ఎవ్రీథింగ్. మీరు ఎప్పుడైతే కమ్యూనికేట్ చేసుకుంటారో అప్పుడే యూ విల్ ఫీల్ గుడ్. సో చూడండి మా సిరీస్. అండ్ ఇంత మంచి రోల్ ఇచ్చి అందరు నన్ను స్వాతి అని పిలుస్తున్నారు కాబట్టి ఇదంతా ఆబ్వియస్లీ అయింది మా డైరెక్టర్ సార్ వల్లనే. థ్యాంక్ యూ కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ నన్ను చూస్ చేసుకొని నాతో అంత మంచి యాక్టింగ్ చేయించి. నేను ఆల్రెడీ ప్రీ రిలీజ్లో కూడా చెప్పాను, మీరు నాకు ఏ అప్రిషియేషన్స్ ఇవ్వాలన్నా నా యాక్టింగ్ కాదు, అక్కడ కృష్ణ గారు ఎలా అయితే చూపించాలనుకున్నారో అలానే చూపించారు. కాబట్టి ఎంత సటల్గా అన్నా, ఎంత ఏ ఎమోషన్ అయినా నాకు ఆబ్వియస్లీ కృష్ణ గారు వల్లనే వచ్చిన యాక్టింగ్ అది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ థ్యాంక్ యూ మహేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ ఆ సెకండ్ ప్రాజెక్ట్ అండ్ ఐ హోప్ ఇంకా మనం చాలా ప్రాజెక్ట్స్ కలిసి చేస్తామని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ మీ సో బ్యూటిఫుల్లీ. ప్రతి ఫ్రేమ్లో, నేను ఉన్న ఫ్రేమ్లో, పడుకున్న ఫ్రేమ్లో, ప్రతి ఫ్రేమ్లో మంచిగా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ Z5 జయంత్ గారు, అను గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ. I think, Z is my second home. Obviously, we have become a family. We have become a very good family. And all the actors, Mamavya, Babai, Sir, Naidu Garu, Prasad Garu, thank you so much for appreciating me. Me lanti andar blessings obviously నాకు కావాలి. And నా రూమ్మేట్స్, థ్యాంక్ యూ సో మచ్. పోలీస్ ఆఫీసర్, ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ గారు. అండ్ ఆబ్వియస్లీ మా నాన్న రాజీవ్ గారు, యూఆర్ వెరీ ఇన్స్పైరింగ్ అని మొన్న కూడా చెప్పాను. సో మీరు ఆల్రెడీ చూసుంటారు అందరూ అన్నట్టు రాజీవ్ గారి షేడ్స్ ఏంటో అన్నీ బయటికి తీసి ఇలా ఉంటే మీరు పక్కా ఏడుస్తారు. రాజీవ్ గారు ఏడ్చిన ప్రతిసారి, ఏడవకపోయినా కూడా రాజీవ్ గారి ఎక్స్ప్రెషన్స్కి కూడా మీకు ఏడుపు వస్తుంది ఆబ్వియస్లీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గైడింగ్ ఆల్ ఆఫ్ అస్. అండ్ మా అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ బిందు గారు. నిజంగానే ఎలా అయితే అన్నారో ఒక మదర్ డాటర్ బాండ్ అనేది క్రియేట్ అయింది. నిజంగా బిందు గారు ఏడ్చిన ప్రతిసారి నేను కూడా ఏడ్చాను. ఈవెన్ దో నాకు స్టోరీ అంతా తెలిసి, ఈవెన్ దో నేను చూస్తున్నా కూడా ఐ కుడెంట్ స్టాప్ మై టియర్స్. ఎప్పుడైతే బిందు గారు ఆ న్యూస్ చూసినప్పుడు ఏడ్చిన సీన్ కానివ్వచ్చు, ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా ఐ కుడెంట్ కంట్రోల్. ఐ కెప్ట్ క్రైయింగ్. అండ్ మా డైనమిక్ లేడీ సూపర్ స్టార్ ఉదయభాను గారు, I wish someday even I'll become that brave woman in my life. ఎందుకంటే you're very encouraging. అండ్ మీలాగా నేను కూడా అంత కాన్ఫిడెంట్ అండ్ బ్రేవ్ అవ్వాలి సమ్డే అని విష్ చేస్తున్నా. అండ్ హయాతి చాలా భయపెట్టించింది అందరినీ. ఆబ్వియస్లీ మీరు ఎవరైతే చూసారో మీకు తెలిసి ఉంటుంది. అందుకే కొంచెం ముందుకు రావట్లేదు, నేను ఎడ్జ్లో ఉంటే తోసేస్తానని. సో అందరు బాగా చేశారు. అండ్ భార్గవి గారు ఎస్పెషలీ షీ హస్ డన్ వెరీ, నేను చెప్పేంత పొజిషన్లో లేను ఆబ్వియస్లీ, బాగా చేశారని చెప్పేంత పొజిషన్లో లేను. ఎందుకంటే ఇంత మంచి యాక్టర్స్, ఇంత సీనియర్ యాక్టర్స్ మధ్యలో చేసినందుకు ఐఎమ్ ఫీలింగ్ ఆబ్వియస్లీ ఈ ఆపర్చునిటీ అనేది చాలా మంచి ఆపర్చునిటీ నాకు. సో ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. అండ్ మా ప్రొడ్యూసర్ గారు, ఆబ్వియస్లీ మీ గురించి ఎలా మర్చిపోతాను. సో సౌత్ ఇండియన్ స్క్రీన్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆప్టింగ్ మీ. అండ్ శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి సిరీస్ మా అందరికీ ఇచ్చినందుకు. అండ్ జర్నలిస్ట్ గారు, సారీ మర్చిపోయాను మీ గురించి, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ థ్యాంక్ యూ. ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో ప్లీజ్ వెళ్ళి చూడండి. అండ్ చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇంటికి వెళ్ళి చూడండి. అదే ఇంటికి వెళ్ళి చూడండి అంటే ఫ్యామిలీతో ఇంట్లో కూర్చొని జీ సబ్స్క్రిప్షన్ తీసుకొని మంచిగా కూర్చొని చూడండి. ఇందాక అన్నట్టు మేము అన్ని ఎపిసోడ్స్ చూడమని అడగము. ఫస్ట్ ఎపిసోడ్ చూడండి చాలు, మీరే 6th ఎపిసోడ్ వరకు చూసేస్తారు. సో జస్ట్ మీరు ఆ ఫస్ట్ ఎపిసోడ్ మాత్రం చూడండి. సో ఆబ్వియస్లీ మీరు 6th ఎపిసోడ్ వరకు చూస్తారు కాబట్టి ప్లీజ్ గో హోమ్, డూ వాచ్ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడట్లేదు ఆన్ Z5.
మాకు ఇప్పుడు డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు తప్ప ఇంకేమీ కనపడట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ అఫ్ కోర్స్ బ్యాక్ టు బ్యాక్ ఇన్ని బ్లాక్ బస్టర్ సిరీస్తో మనందరినీ ఎంగేజ్ చేస్తూ థ్రిల్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తున్నటువంటి మా డైరెక్టర్ కృష్ణ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. సార్ అయితే జయంత్ గారి స్పీచ్ ఇప్పుడు ముందుగా షిఫ్ట్ చేసేస్తున్నాము, ఆయన వెళ్ళిపోతానంటున్నారు కాబట్టి. సో హాయ్ అండి. 2026 Z5 తెలుగు Z5 జర్నీ వీఆర్ కాలింగ్ ఇట్ ఫెంటాస్టిక్ ఫిబ్రవరి బికాజ్ ఆట విచ్ ఈస్ అవర్ డ్యాన్స్ షో డూయింగ్ గ్రేట్ నెంబర్స్ ఆన్ Z5 ప్లాట్ఫామ్ అండ్ మనశంకర వరప్రసాద్ need not to talk about it and దాని గురించి అండ్ ప్రసాద్ రావు డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు. సో డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు గురించి అంటే జానర్ రాయాలి అనేసి అంటే డ్రామా అని రాయాలా, థ్రిల్లర్ అని రాయాలా, సెంటిమెంట్ అని రాయాలా అని ఆలోచించి కొన్ని కథలకి జానర్స్ ఉండవు, మెమరీస్ ఉంటాయి. సో అలాంటి కథ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు చాలా కాలం డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడట్లేదు, కనబడుతుంది, చాలా కాలం కనబడుతుంది Z5 స్క్రీన్ మీద విత్ దీస్ నెంబర్స్ అండ్ OTT చరిత్రలో చాలా కాలం నిలబడుతుంది. సో ఈ కథలోని ఉన్న నువాన్సెస్, ఈ కథలో ఉన్న గొప్పతనం అంటే ఎడిట్ అంటే కట్ కాదు, ఎడిట్ అంటే కూర్పు అని అనడం నేను ఇష్టపడుతున్నాను ఈ సిరీస్ చూసాక. అండ్ కెమెరా అంటే ఫ్రేమింగ్ కాదు, ఛాయాగ్రహణం అని పాత రోజులు ఎలా రాశారు అలా రాయాలనిపించింది. అండ్ తారాగణం కాదు, నటీనటులు స్టారింగ్ కాదు, నటీనటులు. సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది స్టోరీ అండ్ వీఆర్ ఆల్ థ్యాంక్ఫుల్ Z5 తెలుగు Z5 నుంచి వీఆర్ ఆల్ థ్యాంక్ఫుల్ టు ఆల్ దిస్ బ్యూటిఫుల్ పీపుల్, ఆల్ దిస్ గ్రేట్ పీపుల్. అంటే ఈ రోజుల్లో ఉన్న కాంపిటీషన్లో సక్సెస్ అనేది అంత ఈజీ కాదు. అండ్ ఒకటేంటంటే బయట అయినా కంటెంట్ అయినా ఫ్యామిలీని నమ్ముకున్నాడు ఎప్పుడు చెడిపోలేదు. సో మేము ఫ్యామిలీని నమ్మాం. జీ ఆల్వేస్ బిలీవ్స్ ఇన్ ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ వీ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్ అండ్ వీల్ ట్రై టు గివ్ మోర్ and we promise we'll give more entertainment to all the family audience. Thank you so much for all the support. Thank you so much everybody. Thank you so much. Thank you so much Jayant garu. Glad we didn't miss your speech. Thank you so much. Yes. Yeah. Actually yes. Jayant garu velle mundu oka group picture. Okay, thank you so much Jayant garu. Pleasure having you here. So yes, Krishna garu మీకు బోల్డ్ అంత టైం కూడా దొరికేసింది. సో మీరు లాస్ట్ టైం అన్నారు సక్సెస్ మీట్లోనే మాట్లాడతాను మొత్తం అని. మేము చాలా సీరియస్గా తీసుకున్నాం. ఇప్పుడు మేము వెయిట్ చేస్తున్నాం మీ స్పీచ్ కోసం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి థ్యాంక్స్ అండి. ఈ వెబ్ సిరీస్ని జనాల్లోకి బాగా తీసుకెళ్లారు. మంచి హిట్లో మీ యొక్క ఇది ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను సక్సెస్ మీట్లో మాట్లాడతానని చెప్పాను. నాకు లక్కీగా అవకాశం వచ్చింది. సో నేను ఫస్ట్ జయంత్ గారికి, అను మేడంకి, ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి. ఈ ప్రాజెక్టు ఇలా రావడానికి అంత కారణం వాళ్ళే. ఆ తర్వాత మా ప్రొడ్యూసర్ శ్రీరామ్ గారు నాకు వర్క్ చేసుకునే మంచి స్వేచ్ఛనిచ్చారు. చాలా థ్యాంక్స్ సార్. చాలా థ్యాంక్ యూ సార్. అలాగే రాజీవ్ కనకాల్ గారు మాట్లాడుతున్నాను సార్. పక్కన రాజీవ్ కనకాల్ గారి గురించి చెప్పాలండి. చాలా బాగా చేశారు. నాకు చాలా ఫోన్లు వచ్చాయి. ఆ ఫోన్లో నా గురించి తక్కువ మాట్లాడారు, సార్ గురించి ఎక్కువ మాట్లాడారు. చాలా థ్యాంక్స్ అండి. క్లైమాక్స్ గురించి చెప్పాలి. క్లైమాక్స్లో సారు ఒక నీళ్ళలోంచి పైకి లేస్తారు. అందులోకి మనుషులు వెళ్ళడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది సారు మునిగి లేచారు. అది ఎలాంటి వాటర్ మీ దగ్గర నుండి చూసాం కాబట్టి మాకు తెలుసు సార్. ఆ ఒక్కదానికి చాలా థ్యాంక్ యూ సార్ రాజీవ్ గారు. అలాగే ఉదయభాను గారు, నేను ఉదయభాను గారి గురించి ఇంటర్వ్యూలో చాలా చెప్పాను. ఇంకా చాలా కోఆపరేట్ చేశారు. ఈ రెబికా జోసెఫ్ క్యారెక్టర్ జనాల్లోకి వెళ్ళడానికి చాలా హెల్ప్ అయ్యారు ఆవిడ. థ్యాంక్ యూ. బిందు చంద్రబాబు గారి గురించి చెప్పాలండి. అందరూ చెప్తున్నట్టు టీవీలో వచ్చే న్యూస్ ఆ సీన్ కానీ, మార్చిలో సీన్ కానీ,
ఆవిడ చేస్తున్నప్పుడు ఆ టీం అంతా చాలామంది కంటదడి పెట్టారు అక్కడే మేమందరం. సో చాలా ఎక్సలెంట్గా యాక్ట్ చేశారు బిందు చంద్రమౌళి గారు. నేను మళ్ళీ మళ్ళీ వాళ్ళతో వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. స్వాతి గురించి ఎంత చెప్పినా తక్కువే. వాసంతిక ఫస్ట్ టైం ఆఫీస్లో తను కథ వినిన తర్వాత తన రియాక్షన్ చూశాను. తను చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడెప్పుడు క్యారెక్టర్ చేద్దామని చాలా ఇంట్రెస్ట్గా ఉందని అప్పుడే అర్థమైంది. డే 1 నుంచి తను చేసిన ప్రతిదీ వాటర్ ట్యాంక్ దగ్గర మా డిఓపి గారు మేకప్ గురించి చాలా టైం తీసుకున్నారు. తను మా మేకప్ అంతా వేసుకొని నేను 1కి 2, 3 సార్లు క్యారవాన్ నుంచి లొకేషన్ రావడం, చూపించడం, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ రావడం. ఆ డే అంతా తను ఆ మేకప్ కోసం చాలా ఇబ్బంది పడి చాలా చాలా కష్టపడింది ఈ అమ్మాయి. థ్యాంక్ యూ అండి. అలాగే సత్య గారికి, డాక్టర్ గారికి, పోలూరు ధనంజయ్ గారి ఈ కథకి దగ్గరుండి వర్క్ చేశారు. అలాగే ఈ కథలో నాతో పాటు వర్క్ చేసిన ప్రభాకర్, కొండలరావు వీరిద్దరికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఎడిటింగ్లో నాకు హెల్ప్ అయిన వాసిరెడ్డి నవీన్కి, ముఖ్యంగా కిరణ్మయి, సిద్ధు వీళ్ళిద్దరికి నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళతో వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆ ఫైనల్ రావడానికి వీళ్ళిద్దరు హెల్ప్ అయ్యారు నాకు. థ్యాంక్ యూ. అలాగే సత్య కోటేశ్వరరావు గారు అయిపోయింది సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు అర్థమైంది ఏంటంటే ఆఫ్ కెమెరా ఆఫ్ మైక్ చాలా టైమింగ్ ఉంది సార్ దగ్గర అని, ఇంకా బయటపడట్లేదు. ఓకే, మేబీ నెక్స్ట్ సెట్ ఆఫ్ హ్యాట్రిక్లో మనం స్పీచ్లు నెమ్మదిగా ఓపెన్ అవుదాం సార్. ఓకే, సో ఇప్పుడు వెంకట శ్రీరామ్ గారు, ద ప్రొడ్యూసర్, ప్లీజ్. ఫస్ట్ మీకు థ్యాంక్స్ అండి. ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులకి, ఫ్రెండ్స్కి, ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి, మా జీ టీమ్కి అందరికీ థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్. దిస్ ఇస్ శ్రీరామ్, సన్ ఆఫ్ సూట్ చంద్రరావు, సమంతకమణి. ఇది మళ్ళీ నేను ఎందుకు చెప్పానంటే, ఆ రోజు నేను మా మదర్ పేరు చెప్పలా, డాడ్ పేరు ఒకటే చెప్పి వెళ్ళిపోయాను. అది నాకు ఎంత గిల్ట్ ఉండిపోయిందంటే, అరే అమ్మ పేరు చెప్పలేదు అనేది. ఇంకా అయిపోయింది ఫంక్షన్, చెప్పలేదన్న ఫీల్, గిల్ట్ నాకు ఉండిపోయింది. మా అమ్మని చూస్తే నాకు అదే గుర్తుకొస్తుంది. సో ఎప్పుడు కూడా పేరెంట్స్తో మనకి కమ్యూనికేషన్ ఉండదు లేదా అనుకుంటాం, కానీ కనెక్ట్ ఎప్పుడు ఉంటుందండి. సో చాలామంది ఏంటంటే మా ఫాదర్తో కనెక్ట్ లేదు, మా మదర్తో కనెక్ట్ లేదు అని మాట్లాడతారు, కానీ వాళ్ళకి చిన్న ప్రాబ్లం వచ్చినా ఆ కనెక్ట్ మన బాడీలో వైబ్రేషన్తో తెలుస్తుంది. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను అట్లాగా. కాబట్టి కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, త్రివిక్రమ్ గారు చెప్పిన, తనిఖీల భరణి గారు చెప్పిన నాన్న ఎక్కడో వెనకబడ్డాడు అని, గౌరవం తక్కువ ఉంది అమ్మతో కంపేర్ చేస్తాను చెప్పిన, ఇది కేవలం పిల్లలకి పేరెంట్స్కి మధ్య వచ్చే చిన్న డిఫరెన్స్ ఏంటంటే, మదర్ కొంచెం ప్యాంపర్ చేస్తుంది, ఫాదర్ ఏంటంటే మనం కూడా ప్యాంపర్ చేస్తే వాళ్ళు చెడిపోతారని ఒక ఇదిలో వాడికి లోపల ప్రేమ ఉన్నా కూడా అది బయటికి తెలియకుండా వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి అన్న ఆ సిచ్యువేషన్లో ఏమవుద్దంటే వీడికి కొంచెం ఆ కనెక్ట్ తగ్గుద్ది అనమాట. కేవలం అది వాడు భవిష్యత్తు గురించో లేదా వాడు నాకన్నా బాగుండాలని ఒక ఓవర్ థింకింగ్ వల్ల ఇది జరుగుతుండదు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి ఒక అద్భుతమైన డాటర్ ఆఫ్ ప్రసాద్, అది కేవలం అంటే ఇందాక చెప్పారు అమ్మాయి కోసం కాదు, ప్రతి అబ్బాయి అమ్మాయి ఒక ఫాదర్ ఒక పిల్లల కోసం ఎంత ఆలోచిస్తాడు, ఎంత పొసెసివ్గా ఉంటాడు, వాళ్ళు ఎంత సెక్యూర్డ్గా ఉండాలి అనేది ఈ జనరేషన్కి తెలియడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళందరూ ఇప్పుడు చాలా ఏది తట్టుకోలేరు బేసిక్గా, ఒక చిన్న కష్టం వస్తే కూడా తట్టుకునే పరిస్థితి లేదు. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు పెరుగుతున్నారు. ఎందుకంటే మొబైల్స్లో ఎవరు గొడవలో వాళ్ళు ఉంటారు, ఎవరితో డిస్కస్ చేయరు, ఏమి ఉండదు, వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇంత అద్భుతమైన కథని మా కృష్ణ గారు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కృష్ణ గారు ఎప్పుడంటే నాకు ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ 15-16 ఇయర్స్ అసోసియేషన్ కృష్ణ గారితో. కృష్ణ గారు నేను ఆయనకి సక్సెస్ ఇచ్చానా, ఆయన నాకు సక్సెస్ ఇచ్చారా అనేది కన్నా నేను కృష్ణ గారు ఇది ట్రయాంగిల్ సక్సెస్ అండి. ఇది ఎవరి సొంతం కాదు. ప్రతి చోట ఎవరు సక్సెస్లు ఉన్నారు అనుకుంటే ఈ ట్రయాంగిల్ ఈ ముగ్గురు కలిస్తేనే సక్సెస్. సో వాళ్ళు ఆయన చెప్పిన కదా నేను చెప్పింది వాళ్ళు నమ్మి ఎస్ విల్ గో హెడ్ అని ముందుకి మేము తీసుకొచ్చిన ఈ 3 సిరీస్లు కూడా ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే టీం వర్క్. ఇది ఎవరి గొప్పతనం కాదు. అలాగే ఇంకా ఆర్టిస్ట్ కోసం చెప్పాల్సి వస్తే వీళ్ళందరూ ప్రూవెన్ ఆర్టిస్టులు, నేను ఎవరికి పేరు చెప్పక్కర్లేదు. సో నేను ఒకటే నమ్మాను, ఇందులో ఏ క్యారెక్టర్ అయినా కానీ
వాళ్ళకి చాలా మంచి పేరు వస్తుందని నేను ఫస్ట్ రిలీజ్ ఈవెంట్లో చెప్పాను. అదే జరిగింది. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇంత సపోర్టివ్గా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా మాకు ప్రొడక్షన్ వైజ్ ఇంత సపోర్ట్ చేసిన ప్రతి ఆర్టిస్ట్కి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నెక్స్ట్, నన్ను చాలామంది ఇంటర్వ్యూస్ అడుగుతారు, పాడ్కాస్ట్ల గురించి డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. తారక్ భాయ్ మొన్న అడిగారు, రెడ్డి గారు అడిగారు, శివ గారు అడిగారు. బేసిక్గా ఏంటంటే నాకు ఆ ఇంటర్వ్యూస్ చేయాలన్నా ఈ డిస్కషన్స్ పెట్టాలన్నా కూడా పెద్ద బేసిక్ ఇంట్రెస్ట్ ఉండదు. కానీ నేను ఒకరోజు డెఫినెట్గా చేస్తాను. నేను ఒకే ఒక వ్యక్తి కోసం డిస్కషన్ చేయాలి, అది అను మేడం. అది ఎందుకు మాట్లాడుతానంటే ఆవిడ ఈరోజు ఇక్కడికి రాలేదు కాబట్టి మాట్లాడుతాను. ఆవిడ వచ్చి ఉంటే ఇది కూడా మాట్లాడేవాడిని కాదు. ఇప్పుడు ఆవిడ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, మనం ఆవిడ గురించి మాట్లాడినా అది అప్లికేషన్ అవుతుందా అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది. నా గురించి ఎవరైనా మాట్లాడితే ఇదేంటి అప్లికేషన్ అవుతుందని నేను ఫీల్ అవుతాను. అంటే కొంచెం దగ్గరగా ఉంటాం మా ఇద్దరు ఆలోచనలోను. అందుకని మేము ఎప్పుడు ఎవరి గురించి ఎవరు మాట్లాడుకోం. వర్క్ చేయటం ఓకే, అక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోవడం తప్ప. కానీ ఒకరోజు డెఫినెట్గా మీకు చేస్తాను, అది అను మేడం గురించే చేస్తాను. కానీ నేను జీవి నుంచి బయటకు వచ్చిన రోజు నేను చేస్తాను తారక్ గారు డెఫినెట్గా. ఎందుకంటే మనకి పేరెంట్స్ జన్మనిస్తారు కానీ కెరియర్ని ఇవ్వరు. అలాంటి గొప్ప కెరియర్ నాకు ఇచ్చింది. కాబట్టి నేను ఒక పాయింట్లో చెప్పాలంటే నేను అంటే అందరికన్నా ఎక్కువ ఎవరంటే ఆవిడ పేరే చెప్పాలి. ఎందుకంటే ఇంత సక్సెస్ఫుల్ కెరియర్ నాకు ఇచ్చి ఒక స్టేజ్ మీద నన్ను నిలబెట్టి వీడు శ్రీరామ్ అంటే నన్ను చూసి కొంతమంది ఇన్స్పైర్, భాను లాంటి కూడా అంటున్నారు. అది ఇంకా ప్రౌడ్గా ఉంది నాకు. భాను ఇది రాదు కాదు, అను మేడం ఇచ్చిన కెరియర్ ఇది, ఆవిడ వేసిన పాత ఇది. సో ఎక్కడ నన్ను బిలీవ్ చేశారు నాకు తెలియదు ఈ రోజుకి. బట్ ఆవిడ ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ నాకు ఇచ్చి నన్ను ఈరోజు ఇలా నిలబెట్టారు. థ్యాంక్ యూ మ్యామ్. కృష్ణ గారికి నాకు ఇన్ని సంవత్సరాల ట్రావెలింగ్లో ఆయన మైక్ మీద మాట్లాడు కానీ బయట చాలా బాగా మాట్లాడతారు. ఆయన మాట్లాడే మాటలు ఆయన అంతే. నేను దొంగ కృష్ణని పెట్టుకున్నా. అంటే ఆయన ఎవరి దగ్గర దొంగతనం చేయడు, మనసులో దొంగతనం చేస్తాడు. మాటలు ఎంత కోపమనే నవ్వించేస్తాడు ఆయన. సో బ్యూటిఫుల్ మనిషి ఆయనతో కాసేపు కూర్చుంటే మీకు అర్థం అవుతుంది, ఇన్నిలో ఇంత టాలెంట్ ఉందా అని చెప్పేసి. థ్యాంక్ యూ కృష్ణ గారు. అంటే వండర్ఫుల్ జర్నీ. ఈ జర్నీలో ఇంత సక్సెస్ఫుల్గా అంటే ఎప్పుడు కూడా ఇంతకాలం ట్రావెల్ చేయడం ఎక్కడో ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏదో కంటెంట్లో డిస్కషన్లో పర్సనల్గా తీసుకుంటాం, ఇవి చాలా ఉంటాయి. బట్ ఎప్పుడు అది ఎక్కడికి మా ఇద్దరి మధ్య ఎప్పుడు రాలేదు. ఒకవేళ ఆయనకు వచ్చిన దాచేసుకుంటాను నా ముందు బయటపెట్టరు. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు. మహేష్ థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ అందరూ మాట్లాడేశారు కాబట్టి నేను మాట్లాడలేదు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నెక్స్ట్ మా Z5 టీమ్, సిద్ధు, కిన్నమయ్య గారు, శ్వేత గారు, ప్రతి మీటింగ్కు మీరు ఇంత సపోర్టివ్గా ఇంత కష్టపడి చాలా ఇది చేస్తారు. ఎస్పెషల్లీ ఇది నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మళ్ళీ ఇది మీరు పెట్టుండకపోతే నేను మా అమ్మ పేరు చెప్పేవాళ్ళకి చెప్పే అవకాశం నాకు రాదు. కాబట్టి నేను ఈవేళ చెప్పినందుకు ఎస్పెషల్లీ మీకు చాలా థ్యాంక్స్. ఓకే, జయంత్ అలాగే మీ ఇద్దరం చాలా తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, చాలా అరుపులు అరుచుకుంటాం. బట్ ఎప్పుడు చాలా సపోర్టివ్గా ఉంటాడు. సో ఇలా మా జర్నీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇంత పెద్ద సక్సెస్ చేసిన జీ ఆడియన్స్కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మంజుష గారు. థ్యాంక్ యూ శ్రీరామ్ గారు. ఐ థింక్ యా, నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో సారు అదే డాటర్ ఆఫ్ సన్ ఆఫ్ చెప్పారు కదా, నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పలేదండి. గ్రాండ్ సన్ ఆఫ్ పోలూరు నాగమ్మ, సన్ ఆఫ్ పోలూరు జనార్దన్, పోలూరు నాగేశ్వరి. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ కొలాబరేషన్, ఈ సక్సెస్ స్ట్రీక్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి, ఇంకొక హ్యాట్రిక్ కూడా సూన్ స్టార్ట్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండ్ ఎస్, సో అటు ఇన్వెస్టిగేషన్ అయినా ఇటు ఇమోషన్ అయినా చిత్తగొట్టేశారు ఆన్ స్క్రీన్ రెబెకా జోసెఫ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ టువర్డ్స్ ది క్లైమాక్స్ మనం ఏం ఆలోచించాలి, ఏం రియలైజ్ అవ్వాలి అన్నది మీ క్యారెక్టర్ ద్వారా, మీ ఇమోషన్ ద్వారా, మీ ఫ్యామిలీ ద్వారా తెలియజేశారు. చూసారా, అసలు అద్భుతం అండి నిజంగా. సో ఎస్, లుకింగ్ ఫార్వర్డ్ టు లిసన్ టు యువర్ స్పీచ్. ఉదయ్ భాను గారు. అండ్ అందరికి నమస్తే, హౌ యూ ఆల్. మేమైతే పట్టరాని సంతోషంలో ఉన్నామండి. వెన్ యువర్ వర్క్ స్పీక్స్ యూ డోంట్ నీడ్ మచ్ వర్డ్స్ అండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నేను పేరున థ్యాంక్స్ చెప్పాలి. అండ్ మా ఆడియన్స్కి, మా Z5కి ఈరోజు నేనంతా గ్రాటిట్యూడ్తోనే మాట్లాడాలండి. నా కాంటెంటే అది. బికాజ్ సక్సెస్ ఇంత ఆనందాన్ని ఇస్తుందని చాలా రోజుల తర్వాత తెలిసింది నాకు. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. అంటే ఒక ప్రాజెక్ట్ కోసం ఎంత కష్టపడ్డామో అంటే ప్రతి ఒక్కరు 100కి 100% ఇచ్చారండి. బట్ 100% ఇచ్చినా ఆడియన్స్ దాకా రీచ్ అవుతుందో లేదా అన్న ఒక డైలమా, ఒక క్వశ్చన్ మార్క్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. బట్ వన్స్ ఇట్ ఈజ్ అవుట్, ఫోన్ నాన్ స్టాప్గా మోగుతూ బ్యూటిఫుల్ మెసేజెస్ వస్తుంటే, అంటే ఎక్కడెక్కడి నుంచో మెసేజెస్ వస్తుంటే అవన్నీ చదువుతుంటే ఎంత ఆనందంగా ఉందో నేను మాటల్లో చెప్పలేను. సో ఇంత ఆనందానికి కారణమైనటువంటి
ముందుగా మా Z5కి ఎంటైర్ టీమ్కి సిద్ధు కిరణ్ అందరికీ కన్వే చేయండి ప్లీజ్, ఎస్పెషల్లీ అను మ్యామ్కి, జయంత్ గారు ఇప్పుడే వెళ్ళిపోయారు, వారికి కూడా అందరికీ. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీరామ్, నేను నీకు రుణపడిపోయాను శ్రీరామ్. సీరియస్లీ ఈ క్యారెక్టర్ అనుకోగానే నన్ను కాస్ట్ చేసినందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ ఐ హ్యావ్ నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ అండి. సో అండ్ డైరెక్టర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అ లాట్. మాటల్లో చెప్పలేము మేమందరం ఎంత సంతోషంగా ఉన్నామో, మీలాగే ఎక్స్ప్రెషన్స్తో చెప్పేస్తాను సార్. అందరూ ఎంత బ్యూటిఫుల్గా కష్టపడ్డారో మాటల్లో చెప్పలేనండి. అండ్ నా రోల్ ఎస్పెషల్లీ రెబెకా జోసెఫ్గా, అంటే ఎంత పవర్ఫుల్ పోలీస్ ఆఫీసరు, అంత ఎంపథీ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్. అంటే విమెన్ కనుక ఏదైనా అథారిటేటివ్ స్టేట్లో ఉంటే ఇలాగే ఆలోచిస్తారు మోస్ట్ ఆఫ్ దెమ్, మేబీ అట్లీస్ట్ ఒక 60 to 70%. సో అందరికీ అందుకే అంతగా కనెక్ట్ అయింది. అండ్ ఎక్కడ చూసినా ఇది సినిమా కాదా అని అడుగుతున్నారు. నేను ఇంకా చెప్పాను, యూఎస్లో ఇది సినిమాగానే రిలీజ్ అయిందండి, తెలుగు ఇక్కడ మాత్రం ఇండియాలో మాత్రం అలా చెప్పేస్తున్నాను సార్, అబద్ధం చెప్పేస్తున్నాను, ఏం చెప్పాలి, అది అబద్ధం అని కొంతమంది తెలిసిపోద్ది ఇప్పుడు. సో దీన్ని నిజంగా మా ప్రసాద్ గారు అన్నట్టు ఇది సినిమాలాగా ఎడిట్ చేసి థియేటర్స్కి వస్తే ఇంకా ఒక విజువల్ వండర్లా ఉంటుంది. బికాజ్ మేము చేసినప్పుడు ఇంకా చాలా కొంచెం లెందియర్గా సీన్స్ ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ సీన్స్ కానీ, ఇప్పుడు తను చేసినటువంటి ఎమోషనల్ సీన్స్ కానీ, ఇంకా ఫాదర్తో చాలా సీన్స్ ఇంకా కొంచెం లెందియర్గా ఉన్నాయి. బట్ అన్నింటి క్రిస్ప్ చేసి 20 minutesలో 25 minutesలో కుదించారు. సో నాకు అనిపించింది ఈ సినిమాకి వస్తే ఇంకొంచెం అదంతా కనిపిస్తే ఇంకెంత బాగా కనెక్ట్ అవుతారో అనిపిస్తుంది నాకు, బికాజ్ మేమందరం పర్ఫామ్ చేశాం కాబట్టి. సో ఇంత మంచి ప్రాజెక్ట్లో నేను ఒక పార్ట్ అండ్ పార్సల్ అయినందుకు నేను ఆ భగవంతుడికి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ చాలా ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ అండి. మా మహేష్ గారు మమ్మల్ని ఎంత బ్యూటిఫుల్గా మమ్మల్ని స్క్రీన్ పైన క్యాప్చర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా డైరెక్టర్ సార్, Part 2కి వారికి నేను కావాల్సినన్ని ఇటు వెళ్ళి నడిచినప్పుడల్లా ఒక హింట్ ఇస్తున్నా, మీరు పడుకున్నా కూడా రావాలి సార్ Part 2 ఆలోచనల్లోకి. బికాజ్ మా సత్యనారాయణ రాజు గారు నేను ఆల్రెడీ రెడీ అయిపోతున్నాను సార్, యూనిఫామ్లో ఇంకొంచెం టైట్గా గుట్టించుకుంటున్నాం నెక్స్ట్ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం. అండ్ చాలా రోజుల తర్వాత రాజీవ్తో కలిసి వర్క్ చేయడం జరిగిందండి. ఇట్స్ బిన్ ఎ ప్లెజర్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ వాట్ అన్ యాక్టర్ హీ ఈస్. తను పర్ఫామ్ చేస్తుంటే సినిమాల్లో కనిపించినప్పుడల్లా అనుకునేదాన్ని ఇంకా చేస్తే బాగుండు, ఇంకా సినిమాలు వస్తే బాగుండు అనుకునేదాన్ని. సో ఫైనల్లీ రాజీవ్, నీ పొటెన్షియల్కి తగ్గ ఒక రోల్ వచ్చింది అండ్ వాట్ అ పర్ఫార్మెన్స్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. సో ఇక్కడ ఏదో మా హాస్టల్ గర్ల్స్ దగ్గర నుంచి మా ప్రొటాగనిస్ట్ మా రాజీవ్ వరకు ఎవ్వరు కొంచెం తక్కువ చేశారన్నట్టుగా లేదండి. 100కి 100% పర్ఫామ్ చేశాము. అండ్ ఆడియన్స్ ఎంత బ్యూటిఫుల్గా మమ్మల్ని అప్రిషియేట్ చేసినందుకు, ఇంత హ్యూజ్ ట్రెమెండస్ సూపర్ డూపర్ సక్సెస్ని మాకు ఇచ్చినందుకు, అండ్ OTT ప్లాట్ఫామ్స్లో దిస్ ఈస్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీసెస్ అని ఎప్పటికీ డిస్కస్ చేయడం జరుగుతుంది లైఫ్ ఉన్నంతకాలము. సో అలా ఈ సక్సెస్ని మాకు ఇచ్చినందుకు ఆడియన్స్కి, మా ఎంటైర్ టీమ్కి పేరున థ్యాంక్ యూ. అండ్ ఎస్పెషలీ మా శ్రీరామ్కి మరొక్కసారి థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సూపర్ ఉదయ్ భాను గారు. సో Part 2 కూడా రావాలి, మళ్ళీ మేము రెబెకా జోసెఫ్ని చూడాలి అని కోరుకుంటూ, సార్ శ్రీరామ్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. యాక్చువల్లీ నా స్టాఫ్ అందరూ ఇక్కడే ఉన్నారు, థ్యాంక్ యూ అండ్ ఆల్. వీళ్ళు చాలా సపోర్ట్ చేశారు. ఎస్పెషల్ అంజీ, ఒకసారి పైకి రా, మీ అందరికి ఒక సీక్రెట్ చెప్తా. మా కృష్ణ గారు ఎప్పుడు ఆడుకుంటూ ఉంటారు, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంజీ. నాకు నేను ఎందుకు చెప్తానంటే అలాగే ఒక్క నిమిషం, ఏ రోజు నేను ప్రొడక్షన్ చేసినప్పుడు ఎప్పుడు నెవర్ ఎవర్ థింక్ అబౌట్ ఫైనాన్షియల్ థింగ్స్ అండ్ ఆల్. ఎంత డబ్బులు వచ్చినాయి ఎంత పోయింది కూడా నేను లెక్క పెట్టుకోను. అసలు నా బ్రెయిన్ ఎప్పుడు అటువైపు వెళ్ళదు. ఎందుకంటే నేను ఎప్పుడు కంటెంట్, అంటే యాజ్ అ ప్రొడ్యూసర్ అయినప్పటికీ కూడా నేను కంటెంట్ గురించి ఆలోచిస్తాను. మనకు కూడా ఎవరో హాస్టల్ ఎక్కడ తీసారన్న, నేను ఫిలిం సెట్లో సెట్ చేసేది, అంజీ ఒప్పుకోలే, ఎక్కడ చూద్దాం సార్, లేదు అని అక్కడ, ఎందుకంటే వర్కింగ్ ప్లేస్ అది అని. బట్ ఈచ్ అండ్ అంటే ఇతను కూడా 15 ఏళ్ళతో నాతో జర్నీ చేస్తున్నాడు, నేను ప్రొడ్యూసర్ అయినప్పటి నుంచి. పాపం తను ఎంత జాగ్రత్త అంటే ప్రతి నా రూపాయిని తన రూపాయి అనుకుని చూస్తాడు తప్ప ప్రొడ్యూసర్ పోతే పోయాడని కూడా. బహుశా నేను ఇంత అంటే ప్రొడ్యూసర్గా నష్టపోకుండా ఉన్నానంటే బికాస్ ఆఫ్ హిమ్. థ్యాంక్ యూ అంజీ, థ్యాంక్ యూ సో మచ్. ఇది నేను చెప్పాలి డెఫినెట్గా, ఎందుకంటే నేను ఎప్పుడు అసలు ఆలోచించిన డబ్బుల కోసం కాబట్టి. మా కృష్ణ గారు పాపం హింసిస్తాడు, కృష్ణ గారు డబ్బులు అడిగితే లేవు సార్.
థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్గా ప్రసాదరావు గారికి మైక్ ఇచ్చే ముందు ఇంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్తో మళ్ళీ చాలా కాలం తర్వాత మా ముందుకు వచ్చిన ఉదయ్ భాను గారికి ఒక చిన్న సర్ప్రైజ్ ఫ్రమ్ వాసు ఆర్ట్ గ్యాలరీ. ఒక్కసారి అభిలాష్ గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆర్టిస్ట్ వాసు గారి తరపు నుంచి ఈ బ్యూటిఫుల్ గిఫ్ట్, ఈ బ్యూటిఫుల్ సర్ప్రైజ్ సో వారి అబ్బాయి అభిలాష్ గారు ప్రజెంట్ చేస్తున్నారు టు అవర్ వెరీ బ్యూటిఫుల్, గ్రేస్ఫుల్, టాలెంటెడ్ ఉదయ్ భాను గారు. వావ్, డాటర్స్ ఆఫ్ ఉదయ్ భాను గారు. వావ్, దిస్ ఇస్ బ్యూటిఫుల్ అండ్ ఎ పర్ఫెక్ట్ స్టేజ్ టు ప్రజెంట్ దిస్ బ్యూటిఫుల్ గిఫ్ట్ అండి. డెఫినెట్గా వాసు ఆర్ట్ గ్యాలరీ, థ్యాంక్ యూ సో మచ్. యా, అదే చెప్పా. యా ప్లీజ్, ఎస్ మైక్లో చెప్పండి. సో వాసు గారు, వాసు ఆర్ట్ గ్యాలరీ తరపున ఇంత నాకు తెలిసి ఏ మదర్కి ఇంత మంచి, ఏ మదర్కైనా ఫాదర్కైనా ఇంత మంచి గిఫ్ట్ ఇంకొకటి ఉండదేమోనండి. ఇంతకు మించిన గిఫ్ట్ ఇంకొకటి ఉండదు. థ్యాంక్ యూ సో మచ్. మీ డాడీకి థ్యాంక్స్ కన్వే చేయండి. అండ్ నా బిడ్డలు ఇక్కడ నిలబడ్డారేమో ప్రాణం పోసుకుని అన్నట్టుగా తీశారు. థ్యాంక్ యూ సో మచ్. అబ్సల్యూట్లీ, అవును. థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ భాను గారు, థ్యాంక్ యూ. అండ్ ఎస్, ఇక లాస్ట్ బట్ డెఫినెట్లీ నాట్ ద లీస్ట్ అండ్ మనందరం ఎంతగానో ఎదురు చూసినటువంటి ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్తో మనల్ని కట్టిపడేసి ఎమోషనల్గా గురి చేసి అండ్ కొన్నిసార్లు ఏడిపించి కూడా మనల్ని అలరించినటువంటి మన టెరిఫిక్ యాక్టర్ రాజీవ్ కనకాల గారు, ద ప్రసాద్ రావు గారు విల్ స్పీక్ నౌ. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళకి, మీ అందరికీ థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఈ స్టేజ్ మీద ఉన్న, ఎందుకంటే సమయం ఆల్రెడీ ఎక్కువైపోయింది. నాకు వచ్చేసరికి నాకు తెలుసు అప్పటికి అందరూ మొత్తం కానిచ్చేస్తారు, ఆ టైంకి అందరికి ఆకలిస్తుంటుంది అన్న సంగతి నాకు బాగా తెలుసు. కాబట్టి ఒక్కొక్కరికి, ప్రసాద్ గారికి, సత్య గారికి, నాయుడు గారికి, సార్ మీ పేరు నాకు తెలియదు, ధనుంజయ్ గారికి, మా అద్భుతమైన ఫోటోగ్రఫర్ మహేష్ గారికి, వెనక రాజు గారికి, సాయిరాజు గారికి, మా కృష్ణ గారి గురించి చెప్తా, ఇంకా ఉంది, ఆయన ఏదో చెప్పాడు దాని గురించి చెప్తా. కృష్ణ గారికి, అలాగే మా కోటేశ్వరరావు గారికి. రండి మేడం, మీరు రండి. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. ఎందుకు ఆవిడని ముందుకు రమ్మనంటే, ఇట్స్ నాట్ దట్ ఈజీ డూయింగ్ ఎమోషనల్ సీక్వెన్సెస్ అండ్ చాలా విత్ ఎలేన్, విత్ గ్రేస్ అండ్ విత్ ఆల్ ది పెయిన్ ఇన్ హర్ హార్ట్. అది నా ఒక్కడికి తెలుసు ఆ బాధ ఏంటో. ఎందుకంటే ఐఎమ్ సారీ బట్ ఐ నీడ్ టు టెల్, ఈ పర్టికులర్ కమిట్ కాకముందు ప్రాబబ్లీ ఒక 6 నెలల ముందు ఎప్పుడో బిందు చంద్రమౌళి గారు అబ్బాయి పోయాడు, 11 years కుర్రాడు. అదంతా ఉంచుకొని కూడా, బాధ ఉంచుకొని కూడా, అలాంటి సీక్వెన్స్ వచ్చేసరికి ద కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ షీ డిడ్, హ్యాట్స్ ఆఫ్. వెల్ డన్. పర్ఫార్మెన్స్ పక్కన పెడితే రాజీవ్ గారు హ్యాస్ ఆల్వేస్ బీన్ ఏ గ్రేట్ సపోర్ట్ టు మీ. మేము చాలా సినిమాలు కలిసి చేసాము, హస్బెండ్ అండ్ వైఫ్ కింద. సో హీ ఈజ్ ఆల్వేస్ ఏ వండర్ఫుల్ యాక్టర్ అండ్ హీ ఆల్వేస్ ఎంకరేజెస్ అస్ ఎస్ అన్ యాక్టర్. సో పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆవిడ గురించి అయిపోయింది. ఇక స్వాతి రామ, వెరీ క్లుప్తంగా చెప్తూ వెళ్ళిపోతాను. ఈ అమ్మాయి అట్ వెరీ యంగ్ ఏజ్, అంటే స్వాతి నా కూతురుగా చేస్తూ బోల్డ్ అంత ప్రెషర్ని బ్రెయిన్లో పెట్టుకొని చిన్న నడకలో కూడా ఆ ప్రెషర్ అంతా తీసుకురావడం అనేది ఇంత చిన్న వయసులో అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు. బట్ ఈ అమ్మాయి చాలా బాగా చేసింది. ఆ వెనకున్న ఆయన చేయించాడు కృష్ణ గారు. లేదు చెప్తా, అది కూడా చెప్తా, పోసిబుల్గా కాదు. వెనకున్న ఆయన చేయించాడు, నిజంగానే చేయించాడు. అది ఆయన దగ్గరకు వచ్చినప్పుడు చెప్తా. సో వెల్ డన్, వెల్ పర్ఫార్మ్డ్. నువ్వు ఆఖరికి కళ్ళు మూసుకొని పడుకున్నా కానీ నటించావు. ఐఎమ్ నాట్ జోకింగ్. అందులో కూడా దాట్ పెయిన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సీన్. సో కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్. గాడ్ బ్లెస్ యూ. ఇక ఈ అమ్మాయి, నువ్వు నా బొట్టు కదా పెట్టుకుందిరా, అయితే నీ గురించే మాట్లాడదాం.
ఈ కుర్రాడు నాకు తెలియదు, తర్వాత చూశాను. ఈ కుర్రాడు నాకు తెలీదు, సిరీస్ చూసిన తర్వాత అర్థమైంది ఈ కుర్రాడు నా చిన్నప్పుడు వేషం వేసాడని. హార్దిక్ సోహన్. ఆ, హార్దిక్ సోహన్. Yes. నువ్వు చాలా బాగా చేసావా. మిడిగుడ్లు వేసుకొని ఇలా పెట్టుకొని చూశాడు ఎక్స్ప్రెషన్. నేను కూడా అలా చూసేవాడినేమో అలాంటి పర్టికులర్ సీక్వెన్స్లో. చాలా బాగా చేసావు. నీకు కూడా కర్లీ హెయిర్, నాకు కూడా కర్లీ హెయిర్. ఒకప్పుడు చిన్నప్పుడులే, ఇప్పుడు కాదు. సో హార్దిక్ సోహన్ బాగా చేసావు, కంగ్రాట్స్. థ్యాంక్ యూ మా. రామ్మా, ఈ అమ్మాయితో జాగ్రత్తగా ఉండాలి. నీ పేరేంటమ్మా? హయాతి. ఈ అమ్మాయి కొంచెం పొరపాటునే నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి, నన్ను కూడా తోసేస్తుంది. నువ్వు చాలామంది తోసేసావు కదా నువ్వు. లేదు, నిజంగా చెప్పు. నిజంగా ఓకే, నమ్ముతున్నాను. కానీ మా సిరీస్లో మాత్రం చాలా దారుణంగా తోసేసింది ఒక ఆడపిల్లని. బట్ ఎనీవే, కంగ్రాచులేషన్స్. నువ్వు తోయడం వల్లనే చాలా సిరీస్ అంతా మలుపులు తిరిగాయి కాబట్టి థ్యాంక్ యూ. కూర్చో, నించో. ఇక అమ్మ ప్రవీణ గారు రండి. షీ హాజ్ ఆల్సో డన్ ఏ వెరీ గుడ్ జాబ్. అంటే యాక్చువల్గా Z5లో ఎలాగైతే యాంకర్స్ ఉంటారో, న్యూస్ యాంకర్స్ ఉంటారో, అదే విధంగా చాలా చక్కగా పోర్ట్రే చేశారు, అలాగే పర్ఫామ్ చేశారు, న్యాచురల్గా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఆడపిల్లలు ముగ్గురు వచ్చేయండి అటు ఇటు. ఏంటి త్రీ ఇడియట్సా? నో, దే ఆర్ మోస్ట్ ఇంటెలిజెంట్ గర్ల్స్. కాకపోతే భయపడ్డారు అనుకోండి, కృష్ణ గారు భయపెట్టారు. నిజంగానే భయపెట్టారు కూడా షూటింగ్ అయ్యే టైంలో. కాబట్టి వాళ్ళు ఆ ఎక్స్ప్రెషన్లు అవన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి. కంగ్రాచులేషన్స్, వెల్ డన్. మీ పేరు చెప్పండి. చరిష్మా. సంధ్య. అక్షయ. సో ఆల్ దీస్ 3 girls ఆల్సో పర్ఫార్మ్డ్ రియలీ వెల్. అంటే నిడివి తక్కువ ఉన్నా, ఇంకోటి ఉన్నా, వాళ్ళ తాలూకు ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ భయాలు, ఇంకోటి అన్నీ కూడా చాలా చక్కగా పర్ఫామ్ చేశారు. సో కంగ్రాచులేషన్స్ మీ ముగ్గురికి కూడా. థ్యాంక్ యూ. ఇక మా ట్రాఫిక్ కానిస్టేబుల్ ఈయన రండి. ఈయనకి మైక్ అక్కర్లా, చెప్తా. ఇంత దూరంలో నుంచి మాట్లాడినా ఓకే ఈయనకి. ఈయన అద్భుతమైన డబ్బింగ్ ఆర్టిస్టు, ప్లస్ అందులో చిన్న సీక్వెన్స్ అయినా చాలా చక్కగా పర్ఫామ్ చేశారు కానిస్టేబుల్గా. సార్ థ్యాంక్ యూ కాదు, మీరు బాగా పర్ఫామ్ చేశారు. ఇప్పుడు ఇస్తాం మైకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. విన్నర్గా అది వాయిస్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ అన్నాడు ఆయన. సార్ రియలీ థ్యాంక్ యూ. ఇక ఎక్కడ అందాలలో రండి, మీరు రండి. పర్లేదు కదా పిలిస్తే. అదే నీ గురించే మాట్లాడదాం. సో ఇట్స్ బీన్ ఏ లాంగ్ టైమ్. ఉదయ్ భాను గారితో యాక్ట్ చేసి ఆల్మోస్ట్ 25 years తర్వాత ఆవిడతో కలిసి చేయడం. మొన్న లాస్ట్ టైం కూడా చెప్పాను, ఈ సిరీస్ కూడా డెఫినెట్గా హిట్ కొడతామని. ఎలాగైతే చెప్పానో బాగా అని కూడా సాగదీశాను. అలాగే బ్లాక్ బస్టర్ ఎమోషనల్ స్టామ్, 100 million స్ట్రీమింగ్ మినిట్స్, వీ హ్యావ్ అచీవ్డ్ ఇట్. నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఉదయ్ భాను గారు, ఇక్కడ ఉన్న అందరి వల్ల మేము వీ కుడ్ అచీవ్ ఇట్. సో థ్యాంక్ యూ Z5, థ్యాంక్ యూ జయంత్ గారు, థ్యాంక్ యూ అనురాధ మేడం. అండ్ ఇవన్నీ దీనికి ముఖ్య కారణమైన మా మిత్రుడు బాగా ఆయాసపడుతున్నాను నేను ఇంతమంది గురించి చెప్పేసరికి. శ్రీరామ్ నాకు ఎందుకో అర్థం కాలేదు, అంతకుముందు ఎందుకు గుర్తుకు రాలేదో నాకు తెలియదు రెక్కీ టైంలో. ఆ తర్వాత విరాటపాళెం టైంలో కూడా నేను ఎందుకు గుర్తుకు రాలేదో నాకు తెలీదు. బట్ బెటర్ లేట్ దెన్ నెవర్ అన్నట్టుగా ప్రసాదరావుకి గుర్తు రావడం, ఇది నేను మెయిన్గా క్యారెక్టర్, ఇది రాజా అయితేనే బాగుంటుంది అని తను అనుకోవడం, అలా నాకు ఈ క్యారెక్టర్ రావడం. థ్యాంక్ యూ శ్రీరామ్, థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ డే నుంచి తను చూసిన తర్వాత, ఎడిట్ చూసిన తర్వాత, ఇందాక మీకు ప్రెస్ ముందు ఏదైతే చెప్పాడో అది నాకు చెప్తూనే వచ్చాడు. మ్యూజిక్ అయిన తర్వాత కూడా తను బీజిఎం అయిన తర్వాత కూడా తను ఇంకా ఎక్సైట్ అయ్యి చెప్పాడు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్, థ్యాంక్ యూ. అప్పుడే వెళ్ళిపోకు, నువ్వు ఉన్నావు. సో రెబెకా జోసెఫ్గా నేను అనుకున్నా, ఐ వాజ్ వెరీ స్పెక్యులేటివ్ ఈవిడ ఎలా ఉంటుందో క్యారెక్టర్లో. బట్ వెరీ డైనమిక్. ఈవెన్ నేను అంటే తను చేసిన సీక్వెన్స్లు ఏవి చూడలే. వచ్చినప్పుడు రూమ్ ఎక్కడ
అంత స్ట్రిక్ట్నెస్ యూజువల్గా ఉదయ్ భాను గారి దగ్గర నుంచి ఏంటంటే చలాకితనం ఇంకోటి ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాంటిది టోటల్ కాంట్రాస్ట్లో క్యారెక్టర్ చేయడం అంటే చాలా కష్టం. దానికి మరి ఆవిడ ఎంత కష్టపడ్డారో నాకు తెలియదు, కానీ యూ హ్యావ్ డన్ ఏ ఫ్యాంటాస్టిక్ జాబ్. అండ్ చివర్లో మీరు చెప్పింది కూడా ఆడియన్స్లోకి అంత ఎఫెక్టివ్గా వెళ్ళింది. అదంతా చాలా ఎఫెక్టివ్గా బాగా చేశారు. మీ చేత బాగా చేయించారు ఆయన. సో కృష్ణ గారు బాగా చేయించారు. కంగ్రాచులేషన్స్, వెల్ డన్. కంగ్రాచులేషన్స్. ఇంకోటి, ఇక్కడ చాలామంది మొబైల్స్లో తీస్తున్నారు కదా, ఇప్పుడు 2 సార్లు నువ్వు నాకు ఇలా తిరిగావు కదా, ఉదయ్ భానును చూడు రాజీవ్ కనకాల ఎలా అంటున్నాడో చాలా థంబ్నెయిల్స్ ఇచ్చావు, దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా, మనకి ఈ విషయం ఇంత బ్యూటిఫుల్గా ఇంత హెల్తీగా ఇంత మాట్లాడుకున్నాం కదా, కానీ కొందరు మహానుభావులు పుట్టుక దానికోసమే పుట్టారు, పెడతారు చూడండి టైటిల్స్. నమస్కారం నాయన. వాళ్ళకు ఉందో లేదో ఆలోచన తెలియదు, కానీ ఈవిడ వేయండి. 100% జరగకపోతే చూడు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్ ఫర్ మేకింగ్ సో గ్రాండ్ సక్సెస్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. మా మంజుష గారు చెప్పినట్టు ఫస్ట్ ఎపిసోడ్ చూడండి, చివరిదాకా మీరు చూస్తారు అన్నట్టుగా ఖచ్చితంగా చూస్తారు. కృష్ణ గారు మీరు రావాలి సార్, మెయిన్గా మీరు రావాలి సార్, రండి, మీరు రావాలి. కృష్ణ గారు రావాలి. అయిపోయింది, త్వరలో ఫినిష్ చేస్తున్నా ఈ స్పీచ్. కృష్ణ గారు అంటున్నారు, ఏం సార్ తినేశారు కదా సార్, ఆనకొండలాగా మొత్తం మింగేశారు సార్, ఎవరు నా గురించి మాట్లాడుకోవటం లేదు సార్ అన్నాడు. సార్ అంతా మీ గురించే మాట్లాడుకుంటున్నారు. దానికి ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో చెప్పనండి. నేను రావులపాలెంలో షూటింగ్లో ఉన్నాను, ఫోన్ వచ్చింది. ఒక ఇండస్ట్రీలో ఉన్న ఒక మేకప్ ఆర్టిస్ట్, ఆయన ప్రభాస్ గారి సినిమాకి వెళ్ళిపోవాలి, మార్నింగ్ వెళ్ళకుండా ఏదో పెట్టాడు చూస్తున్నాడు. ఆ సిరీస్ మొత్తం అయ్యేంత వరకు వెళ్ళలేదు, మధ్యాహ్నం నుంచి వెళ్ళాడు. అయితే ఫోన్ చేశాడు నా మేకప్ ఆర్టిస్ట్కి, చాలా బాగుంది సిరీసు, అద్భుతంగా ఉంది, వెళ్ళిపోకండి, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది అంటే నేను ఇక్కడ వింటున్నా పక్క నుంచి. న్యాచురల్గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, రాజీవ్ గారు ఎరగదీసేశారు, పొడిసేశారు, ఇంకోటిని, చాలా బాగుంది, చాలా మంచి మెసేజ్, నేను నా పిల్లలతోటి రేపటి నుంచి చాలా ఫ్రెండ్లీగా ఉంటాను, ఇప్పటిదాకా వాళ్ళకు కొంచెం నా పట్ల భయం ఉంది, అదన్నీ మార్చేసుకుంటాను బావా, నేను ఇంకా ఉండను, నేను మారిపోయాను ఈరోజు నుంచి, చాలా బాగుంది అని తర్వాత రాజీవ్ గురించి చెప్పాడు. రాజీవ్ గారు బాగా చేశారని. కాబట్టి మీరే మొత్తం మార్కులు సంపాదించారు సార్. మీ చెయ్యే చూసారా, లేదు నా చెయ్యి ఇంకా మీ చేతిలోనే ఉంది చూసారా, సక్సెస్ మీట్లో కూడా నా చెయ్యి మీ చేతిలోనే ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే లాస్ట్ టైం కూడా చెప్పాను, కాకపోతే క్లుప్తంగా చెప్పాను, ఈయన తాలూకా ఎక్స్ప్రెషన్తో ముగించినా ఇప్పుడే చెప్తా. సార్ కృష్ణ గారు, ఈ పర్టికులర్ దీనికి కొంచెం ఎలా అంటే, వద్దు సార్, వద్దు, అలా వద్దు సార్ అని అలా కంట్రోల్ చేసి చక్కగా నాట్ ఓన్లీ మీ, అందరు యాక్టర్స్ని అందరినీ వాళ్ళ పరిధిలో వాళ్ళకి చక్కగా చేయించి అందరికీ పేరు వచ్చేలాగా చేసిన గ్రేట్ డైరెక్టర్ కృష్ణ గారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ ఏంటి మీరు వెరీ ప్రౌడ్ అని ఫీల్ అవుతున్నారా అంటారా, ఏంటి లేదుగా అలాంటిది. పర్లేదు సార్, మంచినట్టుండే నేను. సో థ్యాంక్ యూ కృష్ణ గారు ఫర్ మేకింగ్ అస్ యాక్ట్ ఇన్ సచ్ ఎ లవ్లీ వే అండ్ మా అందరికి పేరు వచ్చేలాగా చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్తున్నా. నాయుడు గారు ఏంది నాయుడు అట్లా ఉండిపోతే అట్లా నువ్వు, నాకు మైక్ వేయలేదు ఇంతవరకే. అయితే ఇప్పుడు నువ్వు మాట్లాడైతే ఇప్పుడు మీరు మాట్లాడలేదు, తర్వాత మాట్లాడతాను నేను. ఏమి ఇప్పుడు సరే, ఈయన గురించి, నాయుడు గారి గురించి చెప్పాలంటే కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. బట్ ఈ పర్టికులర్ సిరీస్లో సీరియస్ ఎక్స్ప్రెషన్స్, ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కానీ సీక్వెన్స్లు అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా అమాయకత్వంతో పాటు ఆ పర్టికులర్ ఎమోషన్స్ అన్నీ కూడా చాలా చక్కగా పోర్ట్రే చేశాడు. అక్కడితో ఆగిపోలేదు. డబ్బింగ్ థియేటర్లో పక్క నుండి నాకు ఆ స్లాంగ్ మొత్తం అంతా పదం నేర్పించాడు ఈ నాయుడు గారు. సో నాయుడు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ, అద్భుతమైన యాక్టర్ మీరు. ఇక నుంచి బోల్డ్ అన్ని వేషాలు వస్తాయి, ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మళ్ళీ ఇస్తారు మీకు మైకు. అలాగే శ్వేత గారు పబ్లిసిటీలో ఉన్నప్పుడు మంచి ఫోటోగ్రాఫ్స్ తీసి అవన్నీ పబ్లిసిటీకి బాగా ఉపయోగపడ్డాయి. మేము పబ్లిక్లోకి వెళ్ళడానికి ఏవైతే ఉన్నాయో
పబ్లిసిటీకి అన్నీ మీరు బాగా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ మేడం. అలాగే సిద్ధు గారు లొకేషన్కి ఎప్పటికప్పుడు రెగ్యులర్ ఇంటర్వల్స్లో వచ్చి చెక్ చేసుకుంటూ వెళ్ళాడు. అలాగే కిరణ్మయ్య గారు, మీరు వెనక నుంచి తెలుసు మీరు ఖచ్చితంగా ఏదో మీ హస్తం ఉంటుందని బాగా ఈ సిరీస్ని ముందుకెళ్ళేలా చేశారు. అలాగే మా అంజి గారికి, ఇందాక మా శ్రీరామ్ చెప్పినట్టు కరెక్టే, ఆయన మహామూర్ఖుడు, ఆయనకి తప్ప ఇంకెవరి మాట ఎండు, అటు డైరెక్టర్ చెప్పినా ఎండు, ఇటు యాక్టర్ అయినా సరే అబ్బే అయితే రావాలి, యాక్టర్ అయితే రావాలి అని చెప్పేసి మా మేనేజర్ సుధీర్ని కూడా ఒకరోజు గట్టిగా అరిచాడు. తర్వాత ఫ్రెండ్స్ అయ్యామనుకోండి అంజి గారు నేను ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ తర్వాత. సో ఇలాంటి మంచి సిరీస్లో నేను పార్ట్ అవ్వడం నిజంగా చాలా అదృష్టం. మా డబ్బింగ్ ఇంజనీర్ ప్రసాద్ గారు, ఆయన పేరు కూడా ప్రసాదే, ఆయన ఉన్నారో లేదో తెలియదు. ఉన్నారండి? లేవండి సార్, రండి ఇటు రండి అరే కూర్చోకండి, రండి సార్ ఇటు. ప్రసాద్ గారు రండి. అలాగే మా ఎడిటర్ గారు రాలేదు, ఆయన యూఎస్లో ఉంటారు. మా మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆయన రాలేదు, రండి. ఈజ్ ఆల్సో వెరీ గుడ్ టెక్నీషియన్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా ఒక థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిపోతారు, రండి. సో ఇంతమంది అద్భుతమైన టెక్నీషియన్స్, యాక్టర్స్, ఆర్టిస్టులు అందరూ ఉండబట్టి ఈ సిరీస్ చాలా బాగా మీ ముందుకు వచ్చింది. ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ సిరీస్లో చూడని వాళ్ళు చూడండి, ఎందుకంటే ఇందులో మా గాయత్రి భార్గవి గారు స్పెషల్ క్యారెక్టర్, ఆవిడ ఇంతవరకు చేయలేదు, అలాంటిది ఆవిడ చేసింది, అద్భుతంగా చేసింది. ఆవిడకు కూడా చాలా మన్నలను అంటే కాల్స్ అవన్నీ కూడా ఆవిడ చేసినందుకు చాలా మంచి పేరు వచ్చింది. సో గాయత్రి భార్గవ్ గారు, మీరు రాకపోయినా ఇక్కడ మీకు కూడా కంగ్రాట్స్. అండ్ ఇంకెవరు లేరుగా, మిస్ అవ్వలేదు. ఆల్మోస్ట్ ఆల్ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆయన రామ్ గారు కదా, శ్రీరామ్ ఆయన పేరు. యూఎస్లో ఉన్న శ్రీరామ్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీరామ్ గారికి బీజిఎం అంతా కూడా చాలా చక్కగా, చాలా ఎఫెక్టివ్గా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా మహేష్ గారు ఎక్కువ వినిపించకుండా, ఇప్పుడు చాలా ఎక్కువ మాట్లాడాడు, మైక్ ఇచ్చారు కాబట్టి, లేకపోతే రే అంటూ చాలా తక్కువ మాటలతోటి అద్భుతమైన లైటింగ్ చేసిన, మామూలుగా అయితే అరుస్తూ ఉంటాము లొకేషన్లో ఆ ఉత్సాహం రావడానికి, అలాంటివి ఏమీ లేకుండా చాలా చక్కగా బ్రహ్మాండంగా చేసిన మహేష్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను ఫస్ట్ టైమే చేయడం, బట్ ఇక ఫర్దర్గా బోల్డ్ అని సార్లు చేస్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అదే మీ డేట్లు ఇస్తే. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ మంజుషా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్ కనకాల సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఒక్కసారి నాకు తెలిసి ఇక్కడ సారథి స్టూడియోస్ టీం కూడా ఉన్నారు, ఇంజనీర్స్, డిఐ కలరిస్ట్, ఒక్కసారి స్టేజ్ పైకి వచ్చేస్తే ఒక గ్రూప్ పిక్చర్. మేము వీళ్ళు ఎంత టార్చర్ పెట్టామంటే, యాక్చువల్గా అది 6th అనుకున్నాం, March 6th అనుకున్నాం, అది ప్రీపోన్ అయింది, 27th వచ్చింది. లాస్ట్ మినిట్లో రంగరాజ్ గారిని అయితే మేము టెన్షన్ పెట్టేసి, వాళ్ళు ఇంకా బాగా చేయాలని ఒక ఇదిలో ఉన్నారు. సో సారీ సార్, ఎందుకంటే మాకు ప్రీపోన్ అవ్వడం వల్ల మేము కొంచెం ఇబ్బంది పడి డే నైట్ పనిచేశారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఒక్కసారి ఏమనుకోకుండా ఇలా నిలబడే ఒక 4 క్వశ్చన్లు ఫ్రమ్ మీడియా తీసేసుకుందాము క్విక్గా, బికాజ్ రాజీవ్ కనకాల గారు షూటింగ్ స్కెడ్యూల్ గ్యాప్లో వచ్చి మనకి ఈవెంట్లో అటెండ్ అయ్యారు కాబట్టి. సో ఎస్ తారక్ గారు, రాజీవ్ గారికేనా? రాజీవ్ గారు జస్ట్ రెండు మూడు క్వశ్చన్స్. అంటే మొత్తం అందరూ మాట్లాడుతున్నారు, తినేశారు, మొత్తం మీరే అగ్రభాగం తీసుకున్నారు, స్వాహా మీ ప్రొడ్యూసర్ గారు కూడా చెప్తున్నారు. అయితే చేసేటప్పుడు ఒకటి, బట్ చూసుకునేటప్పుడు ఏంటంటే మనం చేసినా కూడా మన పర్ఫార్మెన్స్ మనమే మర్చిపోయి చూసేలాగా చేయగలిగేదే సినిమా కానీ లేదా సిరీస్ కానీ ఏదైనా కూడా. సో ఈ సిరీస్ మీరు చూసుకున్నప్పుడు మీకేమనిపించింది, ఒక ఆడపిల్ల తండ్రిగా ఏమనిపించింది రాజీవ్ కనకాలగా కాకుండా? సార్ నేను మొదలు పెట్టిన తర్వాత, అంటే మీరు గమనించారో లేదో నాకు తెలియదు, నా ఫస్ట్ గొడుగు షాట్ దగ్గర నుంచి నేను లీనమయ్యాను ఈ సిరీస్లోకి. నేను కాదు అది, నా కైండ్ ఆఫ్ లుక్ కాదు అది, నా కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కాదు అది, బట్ హీ మేడ్ షూర్ అవన్నీ నేను కాదు, ప్రసాదరావు కనపడేలాగా ఆయన తీర్చిదిద్దారు. అండ్ యాజ్ కథ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ లోపలికి వెళ్ళిన తర్వాత మాటలు కూడా నావి అది కాదు, నా డైలెక్ట్ అది కాదు, స్లాంగ్ అది కాదు. సో టోటల్గా నేను ప్రసాదరావు లాగే ఫీల్ అయ్యాను. ఇంకా ఫైనల్ ఎమోషన్లోకి వచ్చిన తర్వాత డెఫినెట్గా చాలా ఏడ్చాను. అండ్ నాకు కూడా అంటే
వాళ్ళు చెప్పినట్టుగా ఒక మేకప్ మ్యాన్ చెప్పినట్టుగా కొంచెం పిల్లలతోటి సరదాగా ఉండాలి, కొంచెం మనం ఫ్రీగా ఉండాలి, వాళ్ళు మనకు చెప్పుకునేలా చేయాలి అన్నది గుడ్ మెసేజ్. ఎస్, మనం కూడా అది కొంచెం పాటించాలి అనేలాగా నాకు కూడా అనిపించింది. ఉదయభాను గారు, అంటే సినిమా కానీ ఏదైనా సిరీస్ కానీ ఏదైనా కూడా ఏంటంటే ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు దాంట్లో రెబాకాగా చేసినప్పుడు కూడా అప్పుడప్పుడు మీ హస్బెండ్కి కాల్ చేసి ఉండు నువ్వు అదంత ఇంపార్టెంటా, ఫస్ట్ పాపను చూసుకొని చెప్తూ ఉంటారు కదా. మీరు అన్నారు ఇంతకుముందు సిరీస్ రాకముందు మా హస్బెండ్ కూడా చెప్తూ ఉంటానని చెప్పి. సో ఈ ఆఫ్టర్ సిరీస్ రిలీజ్ అయిన తర్వాత చూసిన తర్వాత ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూసినప్పుడు ఏం డిస్కస్ చేశారు, ఫైనల్గా ఏమన్నారు మీ గురించి? చాలా ఎంజాయ్ చేసామండి. యాక్చువల్లీ అన్ని మీటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత 11 o'clock కూర్చున్నాం. ఆల్మోస్ట్ 3 వరకు అలా నడుస్తూనే ఉండింది మాటలు ముచ్చట్లు. మా ఫ్రెండ్స్ అందరూ చూస్తూ ఉన్నారు వాళ్ళ ప్లేసెస్లో. అండ్ నా డాటర్స్ కూడా కూర్చుని ఉన్నారు. ప్రతి ఎపిసోడ్కి ఇతను చంపారా దిస్ వన్నా దట్ వన్నా, మమ్మ ఏం జరుగుతుంది, వాట్ ఈస్ నెక్స్ట్, అయ్యో వై దిస్ గర్ల్ ఇస్ డెడ్, నో 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 అనుకుంటా. అంటే నేను వాళ్ళని చూస్తూ ఉన్నాను అన్నమాట రియాక్షన్. సో మొత్తం ఎంటైర్ సిరీస్ చూశారు. అండ్ చూసిన తర్వాత సో ఇద్దరిలో మీ ఇంట్లో ఎవర్రా స్ట్రిక్ట్ అని అంటే అఫ్ కోర్స్ యూ మమ్మ అని అన్నారు. సో మమ్మ రెబేకా చేసిన తర్వాత డెఫినెట్గా చేంజ్ అయిపోతుంది కదా, ఇట్లా అనమాట. సరదాగా సాగింది. బట్ డెఫినెట్గా అండి ఒక మదర్గా ఇంకొంచెం సెన్సిటివ్గా అయ్యాను అండ్ ఇంకొంచెం ఫ్రెండ్లీగా మారాను. అంటే నాకు చాలా కనెక్ట్ అయింది క్యారెక్టర్ అని చూస్తున్న వాళ్ళు కూడా అదే పాయింట్ని ఎక్కువగా కనెక్ట్ అయ్యారు, ఆ పాయింట్కి ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. సో ఎంత బ్యూటిఫుల్ రోల్ అందరు ఇప్పుడు ఇంత కుటుంబ సమేతంగా చూస్తున్నారండి. అంటే సిరీస్ అనగానే ఇంకా రకరకాలుగా పిల్లలతో కూర్చోవచ్చో చూడొచ్చో లేదన్న భయాలు ఉంటాయి. అట్లా కాకుండా సో ఈ అందరూ కూర్చుని చూసి అందరూ ఎంతో కొంత అంటే దేవుడి ప్రసాదం లాగా కొంచెం అందరూ చూసిన ప్రతి ఒక్కరు ఆల్ ద జోనర్స్ చిన్న నుంచి పెద్ద వరకు అందరూ కొంత దీంట్లోంచి ఈ సిరీస్లోంచి తీసుకోవచ్చు. సో అలాంటి సిరీస్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. బట్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నాయుడు గారు ఒకసారి రారా, ఎంత బ్యూటిఫుల్గా చేశారు మీరు మాట్లాడకపోతే దీనికి అసలు కంప్లీషనే ఉండదండి. సో 2 లైన్లు మీరు మాట్లాడండి ఫస్ట్, దాని తర్వాత క్వశ్చన్. అమ్మ 2 నిమిషాలు ఏమన్నా లేదు, 1 నిమిషం. పాత్రికేయ మిత్రులకు, అందరికీ పెద్దలకు, అందరికీ నా నమస్కారాలు. ఒక శిల్పి రాయిని తీసుకొచ్చి శిల్పంలాగా చెక్కాలంటే అది ఎంత కష్టమో అట్లాగా జయంత్ గారి సహాయంతో డైరెక్టర్ గారు ఒక శిల్పాన్ని చెక్కారు. దాని పేరే డాటర్ ఆఫ్ ప్రసాదరావు గారు. అంత అద్భుతంగా తీర్చారనమాట. పోతే డైరెక్టర్ గారికి ఏం కావాలన్నా వెనకాడకుండా ప్రొడక్షన్స్ వాల్యూస్ ఇచ్చిన శ్రీరామ్ గారికి, ప్లస్ వీళ్ళందరూ ఇలా ఉంటే అద్భుతంగా చూపించారు మహేష్ గారికి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రాజీవ్ అన్న అయితే నాకు ఆ అన్న కనిపించలేదు అసలు. ప్రసాదరావే ప్రసాదన్నే చివరిదాకా. ఒక పెద్ద ఆర్టిస్టు చిరంజీవి గారి దగ్గర నుంచి చిన్న ఆర్టిస్ట్ దాకా దేవదాస్ కనకాల గారి స్కూల్లో నేర్చుకున్న వాళ్ళే. ఆయన వారసులు రాజీవ్ కనకాల గారు. అద్భుతమైన పెర్ఫార్మెన్స్. 6వ ఎపిసోడ్లో అయితే చేతి మీద రావాలని నిక్కబొడుచుకున్నాయి యాక్టింగ్కి. సూపర్ అన్న, హ్యాట్స్ ఆఫ్. ఉదయభాన్ గారు అంటే చెప్పక, ఇన్ని రోజులు యాడుండేవు నువ్వు, యాడుండేవంట. నేను అక్కడ యాంకర్గానే చూశాను. ఇంత పెర్ఫార్మెన్స్ పెట్టుకొని ఇన్ని రోజులు గమ్ముకొనుకున్నావమ్మా, ఇంకా నీ కాల్ షీట్లు ఖాళీగా ఉండవు, మొత్తం క్లోజే. డైరీ ఇంకొక డైరీలు కూడా పెట్టుకోవచ్చు. అట్లా అమ్మాయి చిన్నప్పటి నుంచి చేస్తుంది, చాలా అద్భుతంగా చేసింది. ఒక సీన్ అయితే నాకు అది భలే నచ్చింది. అది నేను నాన్న అడుగుతాను పోవాలని, హైదరాబాద్ టకటకటకు వచ్చి టక్కని తిరిగేసి తనకి, అంటే అక్కడ దాకా వచ్చి అంత కాన్ఫిడెన్స్గా వెనక్కి తిరిగేసి అద్భుతం అమ్మ. చాలా బిందు చంద్రమౌళి గారు అయితే ఇంక చెప్పక్కర్లేదు, ఆవిడ అద్భుతంగా చేశారమ్మ అందరూ. ఈ అమ్మాయి అయితే వాడిని తోసేస్తుంది చూడండి, ఒళ్ళు ఒక్కసారి జలుక్కుమనింది నాకు. భలే చేసావు, ఇంకెవరు దోయిబాకమ్మ. అట్లా కో ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు.
అందరికీ పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక లాస్ట్ విషయం ఏంటంటే, మౌనంగా ఆమె రాలేదు ఇప్పటికి, గాయత్రి భార్గవి గారు చాలా మౌనంగా ఇన్నోసెంట్గా ఉండింది. చివరికి ఆ చిన్న కుర్రాడు పెద్ద అయితే 40 ఏళ్ళ తర్వాత ఇలా ఉంటారని రాజీవ్ అన్నారు చూసారా, ఆ మాటకి ఆవిడ ఫీలింగ్స్ మార్చేసి కాలు మీద కాలు వేసుకొని ఆ ఎక్స్ప్రెషన్ సూపర్. గాయత్రి భార్గవ్ గారు మీరు రాలేదు, చాలా థ్యాంక్స్, బ్రహ్మాండంగా చేశారు ఆ సీన్. రాజీవ్ గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క లాస్ట్ క్వశ్చన్ తీసుకుని క్లోజ్ చేసేద్దాము. బిఫోర్ ఆ లాస్ట్ క్వశ్చన్ తీసుకునే ముందు పాత్రికేయ మిత్రులందరికీ, మీ అందరికీ పేరున, చాలామంది ఇక్కడ సోషల్ మీడియా ఉన్నారు, ప్లస్ చాలామంది వివిధ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మీ రివ్యూస్ అన్నీ కూడా మాకు చాలా హెల్ప్ చేశాయి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఈ పర్టికులర్ వెబ్ సిరీస్ని చాలా పొగుడుతూ, అంటే యూజువల్గా కమెంట్స్ ఉంటాయి, ఏదో ఒక నెగిటివ్ ఉంటే, చిన్నవి ఇందులో కూడా ఉండొచ్చేమో, కానీ అవన్నీ పక్కన పెట్టి మీరందరూ చాలా గొప్పగా మా గురించి రాసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్. రాజీవ్ గారు జాకెట్ బాగుంది సార్, సైజ్ సరిపోతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్లీ ప్రతి ఒక్కరు కూడా ఫైనల్ ఎపిసోడ్ గురించి చెప్తున్నారు, బట్ అది వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. సో అల్టిమేట్ సూపర్ అనిపించింది మాకు, బట్ స్క్రీన్ మీద. బట్ మీకు అది నరేట్ చేస్తున్నప్పుడు, సో హౌ యూ ఎగ్జైటింగ్ సార్? సార్, నాకు సిరీస్ నరేట్ చేసినప్పుడే ఇట్ వాజ్ వెరీ ఎక్సైటింగ్. ఆ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్, దాంట్లో ఉన్న షేడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా చక్కగా నచ్చాయి. సో దాంట్లో ఇంకా నాకు తెలుసు లాస్ట్ ఎపిసోడ్ అది పరాకాష్ఠకు తీసుకెళ్తుందని తెలుసు. పైగా అది వెరీ ఎమోషనల్ సీక్వెన్స్ అన్నది కూడా నాకు తెలుసు. సో చాలా అద్భుతంగా అది తీయడం కూడా, అది ఒక చిన్న సీక్వెన్స్ అయినా, ఆల్మోస్ట్ 2 minutes 3 minutes సీక్వెన్స్ అయినా కృష్ణ గారు ఈ టుక్ 1 day. ఎందుకంటే దాంట్లో బోల్డ్ అన్ని డీటెయిల్స్ చాలా డీటెయిల్డ్గా తీసుకుంటూ రావాలి, అన్ని డీటెయిల్స్ చక్కగా తీసుకుంటూ వచ్చాడు ఆయన. సో అది తీసాడు కాబట్టి ఆయన ఆ ఎమోషన్ మీకు కన్వే అయింది. సో నేను రీచ్ అవ్వడానికి కానీ, ఉదయ్ భాను గారు చెప్పిన మాటలు జనాలకు రీచ్ అవ్వడానికి కానీ, ఇవన్నీ కారణం ఏంటంటే ఆ డీటెయిల్డ్గా తీయడం. అండ్ చాలామంది రాజీవ్ గారిని సరిగ్గా వాడట్లేదు అన్నారు, మరి మీరు మిమ్మల్ని వాడారా డైరెక్టర్ గారు బాగా? మామూలుగా వాడలేదు, ఆయన వాడకం తెలుసా మీకు? మామూలు వాడకం కాదు. అరే సార్ అంటే సార్ ఆయన ఇదే డైరెక్టర్ గారు ఈయన వాడారు, ఈయన ఆయన ఆడుకుంటున్నాడు. నేను ఆయన పొరపాటును కూడా ఆడుకోను. అమ్మో, ఇప్పుడు నేను ఆడుకున్నాను అనుకోండి, ఆయన ఇంతమంది ఆర్టిస్టుల్లో ఇంత బాగా చేశారని చెప్పాడు. అమ్మ బిందు చంద్రమౌళి గారు మీతో మనం కలిసి చేద్దామా అన్నాడు, కానీ ఉదయ్ భాను గారు మీతో కలిసి చేస్తాను, రాజీవ్ గారు మీరు అద్భుతంగా చేశారు మీతో కలిసి చేస్తాను అన్నారా? విన్నారా? మీరు చూసారా జనాలారా? మీ కాల్ షీట్స్ దొరకవని ఆయన ముందే తెలుసు, అందుకని మీ కాల్ షీట్స్ దొరకవని ఆయన మీ పేర్లు తీసుకోలేదు. ఆవిడ చూడండి, వెంటనే మీతో చేద్దాం అనగానే ఆవిడకి ఆయనకు సపోర్ట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కృష్ణ గారు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్ సార్, టైం తీసుకుని ఈరోజు చాలాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేశారు. వి నో యువర్ షెడ్యూల్, షూటింగ్ నుంచి వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇలాంటి ఎన్నో అద్భుతమైన పాత్రల్లో మళ్ళీ మిమ్మల్ని చూస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజీవ్ కనకాల గారు అండ్ ఉదయ్ భాను మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, థ్యాంక్స్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్. ఇంత మంచి సిరీస్ని, ఇంత మంచి ఎక్స్పీరియన్స్ని మా అందరికీ ఇచ్చి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నందుకు మరొకసారి కంగ్రాచులేషన్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ సక్సెస్ మీట్, బ్లాక్ బస్టర్ ఎమోషనల్ స్టార్మ్ సక్సెస్ మీట్ ఆఫ్ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు. ఓకే, ఉదయ్ భాను గారు విజిల్తో కంక్లూడ్ చేస్తున్నారా? ఓకే, చేయండి. ఎస్, ఓకే. సో అందరి తరపున విజిల్ కూడా వచ్చేసింది. Thank you one and all for joining this event and making this successful. Thank you.